రైట్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు న్యూస్ లైన్ స్పెషల్ డిబేట్. సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం అని చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ మీద, ప్రధానంగా కేసీఆర్ గారి మీద కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడ నుంచి రేవంత్ రెడ్డి గారు కానీ, మంత్రులు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ వీరందరూ కూడా చాలా ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని. అయితే వాళ్ళ ఆరోపణలకు బలం చేకూర్చేటువంటి విధంగా కొంత మేడిగడ్డని వాళ్ళు చూపించేటువంటి ప్రయత్నం చేశారు. ఎన్నికలకు కరెక్ట్గా 2-3 నెలల ముందుగానే మేడిగడ్డలోని 2 పియర్స్ కుంగిపోవడము, దాంతో అధికారంలోకి వచ్చిన కాడ నుంచి దాని మీద రాష్ట్ర రాజకీయాలు ఏ రకంగా మలుపులు తిరుగుతూ ఉన్నాయో మనము చూస్తూనే ఉన్నాం. తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. అయితే అదే మేడిగడ్డ ఘటన, అదే కాళేశ్వరం ఇష్యూ మీద దాదాపు 2 సంవత్సరాల పాటు రాజకీయంగా రకరకాల మలుపులు తిరుగుతూ వస్తూ ఉంది. ఫస్ట్ దాని మీద విజిలెన్స్ కమిషన్ వేసారు. అంతకంటే ముందు ఆ మేడిగడ్డలో 2 బరాజులోని 2 పియర్స్ కుంగినప్పుడు NDSA వచ్చింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి అక్కడ దాన్ని 3 విడతలుగా రిపోర్ట్ ఇచ్చారు. NDSA వాళ్ళు ఒకటి ప్రాథమిక రిపోర్టు అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఒకటి లోక్సభ ఎన్నికలకు ముందు మధ్యంతర రిపోర్టు, అలాగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం చేసుకుంటున్నటువంటి కార్యక్రమానికి ముందు ఫైనల్ నివేదిక ఇవ్వడం జరిగింది. అదొక విచారణ జరిగింది దాని మీద. దాని తర్వాత విజిలెన్స్ కమిటీ ఒకటి విచారణ చేసింది. దాని తర్వాత 2024 మార్చ్లో ఒక కమిషన్ ఏర్పాటు చేశారు, ఎంక్వైరీ కమిషన్ని. జస్టిస్ పినాకిని ఘోష్ గారి ఏకసభ్య కమిషను మార్చి 2024లో ఆ కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషను దాదాపు 15-16 నెలల పాటు సుదీర్ఘంగా విచారించి 116 మందిని విచారించి దాంట్లో కేసీఆర్ గారిని, మాజీ ముఖ్యమంత్రి, అలాగే మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారిని, మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారిని కూడా విచారించి ఫైనల్ రిపోర్ట్ని జూలై 31వ తారీఖు 2025 సంవత్సరంలో ప్రభుత్వానికి అందజేసింది. రాహుల్ బొజ్జా గారికి జస్టిస్ PC ఘోష్ గారు వారి నివేదికను 665 పేజీల నివేదికను వారికి అందజేయడం జరిగింది. అయితే ఆ నివేదిక వచ్చిన తర్వాత రకరకాల వార్తలు బయట వచ్చినాయి. నివేదిక బయటకు రాకముందుకే చాలా మీడియా ఛానల్లో వార్తలు వచ్చినాయి, ఇవన్నీ కూడా చూసినాం. ఆ నివేదికని ఆగస్టు 4 తారీఖు నాడు జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఆ నివేదికని అప్రూవల్ చేస్తూ, ఏదైతే జస్టిస్ PC ఘోష్ గారు ఇచ్చినటువంటి నివేదిక అవుతుందో ఆ నివేదికని అప్రూవ్ చేస్తూ సంపూర్ణ క్యాబినెట్ మొత్తం క్యాబినెట్ మంత్రులు అందరూ కూడా మీడియా ముందుకు వచ్చి, ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి, అలాగే ఆర్థిక శాఖ మంత్రి ప్లస్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముగ్గురు మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చారు. నివేదికలో ఏముందో 665 పేజీలని 60 పేజీల సినాప్సిస్ తీసుకొని మేము చెప్తున్నామని అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కాళేశ్వరం మీద ఈ రాజకీయం ఇంకింత హీట్ అయింది, ఇంకింత చర్చ అయింది. అయితే ఆ రోజు ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో PC ఘోష్ గారు ఇచ్చిన నివేదిక, ఆ నివేదికని నిన్న ఆదివారం రోజున అసెంబ్లీలో సమావేశం పెట్టి స్వల్పకాలిక చర్చ కింద దాన్ని తీసుకొని నిన్న దాని మీద సుదీర్ఘమైనటువంటి ఒక 6 గంటల చర్చ నడిచింది. సాయంత్రం 5-6 గంటల ప్రాంతంలో స్టార్ట్ అయ్యి మిడ్నైట్ 1:30 దాకా దీని మీద చర్చ నడిచింది, రకరకాల ఆరోపణలు ఇస్తారు. అయితే ఫైనల్గా ఈ మొత్తం చర్చ అయిపోయిన తర్వాత దీన్ని CBIకి అప్పగిస్తూ కాళేశ్వరం వ్యవహారం మొత్తాన్ని, ఇప్పుడు చేసినటువంటి ఆరోపణల మొత్తాన్ని ఆ జస్టిస్ PC ఘోష్ నివేదిక ఆధారంగా, NDSA రిపోర్ట్ నివేదిక ఆధారంగా, అలాగే విజిలెన్స్ కమిటీ నివేదిక ఆధారంగా ఈ అన్నింటి ఆధారంగా దీన్ని CBIకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. అంటే దీంతో బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి మోడీ చేతికి దీన్ని ఇచ్చిండు, రేవంత్ రెడ్డి మోడీ ఒకటే, బీజేపీ ఒకటే అనేటువంటి ఆరోపణలు కూడా వినపడతా ఉన్నాయి. ఇదే విషయం మీద డిస్కస్ చేసేందుకు మన స్టూడియోలో RS ప్రవీణ్ కుమార్ గారు, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి RS ప్రవీణ్ కుమార్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తీసుకున్నాం. నమస్తే సార్. నమస్తే శంకర్ గారు. బాగున్నారా? బాగున్నాండి. సో మీరు కాళేశ్వరం మీద మాట్లాడుతూ ఉన్నారు. మొన్న ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. అసలు కాళేశ్వరంలో అంటే మేడిగడ్డలో ఆ 2 పియర్స్ కుంగిన దగ్గర ఫస్ట్ ఎక్కడైతే స్టార్ట్ కావాలనో, ఏది కేసు నమోదైన కాడ నుంచి ఏ విచారణ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు పోలీస్ ఆఫీసర్గా ఎస్పీగా పనిచేస్తారు, IPS ఆఫీసరు. సో కాబట్టి దాన్ని మీరు బాగా స్ట్రెస్ చేసి మాట్లాడారు. అది అలా ఉంచితే ఇప్పుడు దీన్ని CBIకి అప్పచెప్పారు. మరి CBI అయినా మీరు చెప్పినటువంటి మహదేవ్పూర్ PS లో నమోదైన కేసు కా నుంచి విచారణ చేస్తుందా,
లేకపోతే జస్టిస్ పిసి ఘోష్ గారు చేసినట్టు, విజిలెన్స్ కమిషన్ చేసినట్టు, ఎన్డీఎస్ఏ దాన్ని అసలు పరిగణలోకి తీసుకున్నట్టుగా ఎక్కడి నుంచి విచారణ చేసేటువంటి అవకాశం ఉంది? అసలు సిబిఐకి దీన్ని అప్పయ్యపడాన్ని మీరు ఎట్లా చూస్తారు? నిజంగా సిబిఐ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన స్వతంత్రంగా వివరిస్తే కేసు తీసుకోడు. సిబిఐ డైరెక్టరు ఒకవేళ తీసుకున్నాడు అంటే మాత్రం అది కేవలం రాజకీయ ఒత్తిళ్ళ వల్లనే తీసుకుంటాడు. రెండోది, మీరు అన్నట్టుగా మహదేవ్పూర్లో రిజిస్టర్ అయిన పోలీస్ కేసును సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయనివ్వరు. ఇది రాజకీయ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలకు దూరం చేయాలి. తెలంగాణ ప్రజలకు ఏకైక గొంతుకగా ఉన్న కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ వీళ్ళందరినీ కూడా సైలెన్స్ చేయాలి, వీళ్ళ గొంతు నొక్కాలి, తెలంగాణను మళ్ళీ అభివృద్ధికి దూరం చేయాలన్న ఒక కుట్రతోని తెలంగాణను ఎప్పుడు ఢిల్లీకి దాసోహంగా ఉంచాలి, లేకపోతే పక్కనుండే ఆంధ్రప్రదేశ్లో ఉండే పెట్టుబడిదారులకు దాసోహంగా ఉంచాలన్న కుట్రతోనే ఈరోజు ఎన్డీఏలో భాగస్వామి ఉన్న చంద్రబాబు నాయుడు, ఆయన ఏజెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి, ఎప్పటి నుంచో తెలంగాణ మీద ఒక కన్నేసిన నరేంద్ర మోడీ, అమిత్ షాలు వీళ్ళు చేస్తున్న ఒక గొప్ప బృహత్తర పన్నాగంలో భాగంగానే ఇది జరిగింది తప్ప ఈ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో జరిగిన 174/2023 అనే కేసు ఏదైతే ఉందో ఆ కేసును ఇన్వెస్టిగేట్ వీళ్ళు చెయ్యరు. దాన్ని ముట్టుకోరు. నిజంగా మీరు ఒక ఆఫీసర్గా చెప్పండి, అంటే మీరు ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేశారు, మీరు అడిషనల్ డీజీ స్థాయిలో రిటైర్ అయ్యారు. అయితే ఇప్పుడు మీరు సిబిఐ కేసు తీసుకుంటే బేసికల్లీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? అంటే ఈ కేసును ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలనా, లేకపోతే పొలిటికల్ ఆరోపణలు జరుగుతున్నట్టు అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు? ఎట్లా స్టార్ట్ చేస్తారు? సిబిఐకి వాళ్ళు ఇచ్చే రెఫరెన్స్ పినాక ఘోష్ కమిషన్ రిపోర్ట్ని బేస్గా తీసుకుంటారు. సిబిఐ పినాక ఘోష్ కమిషన్ రిఫరెన్స్గా తీసుకొని దాంట్లో ఉన్న టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్నే పునాదిగా తీసుకొని సిబిఐలో ఇన్వెస్టిగేట్ చేయాలి. సో ఇప్పుడు పినాక ఘోష్ కమిషన్లో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏమున్నాయో చూడాలి. ఓకే, 14/3/2024 నాడు ఇప్పుడున్న ఇరిగేషన్ శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా గారు ఒక జీవో ఇష్యూ చేసింది ముఖ్యమంత్రి ఆదేశాలతో. ఆ జీవోలో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏమున్నాయి? కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ప్లానింగ్, డిజైన్, ఎగ్జిక్యూషన్లో ఏమైనా లోపాలు ఉన్నాయా? ఫస్ట్ పాయింట్. రెండవది, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రాజెక్ట్లో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో ఇర్రెగ్యులారిటీస్, నెగ్లిజెన్స్ ఏమైనా ఉన్నాయా? మూడవది, ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లు ఈ ప్రాజెక్టును ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ కానీ అవతవకలకు పాల్పడ్డరా? నాలుగవది, ఈ కాంట్రాక్టర్లను ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసిండ్రా, వీళ్ళు ఎవరికైనా డబ్బులు అప్పచెప్పిండ్రా, వీళ్ళు ఏమైనా అవినీతికి పాల్పడ్డరా? రైట్. ఐదవది, ఇందులో ఏమైనా పబ్లిక్ అఫీషియల్స్ వీళ్ళే కాకుండా కనిపించే ప్రభుత్వ అధికారులే కాకుండా ఇంకెవరైనా రాజ్యాంగేతర శక్తులు కానీ ఇంటర్ఫియర్ అయినరా అనే దాని మీదనే ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఉంది. అసలు కాళేశ్వరం చర్చలోకి ఎందుకు వచ్చింది? ప్రశాంతంగా శ్రీరామ్ సాగర్ చర్చలోకి వస్తలేదు, మిడ్ మానేర్ చర్చలోకి వస్తలేదు, శ్రీరామ్ సాగర్ వస్తలేదు, లోయర్ మానేర్ డ్యామ్ వస్తలేదు, జూరాల ప్రాజెక్ట్ వస్తలేదు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల వస్తలేదు. కాళేశ్వరం ఎందుకు వచ్చింది? కాళేశ్వరము 2023లో అక్టోబర్ 21వ తారీఖు నాడు ఒక్క పిల్లర్ నెంబర్ 20 ఆఫ్ బ్లాక్ నెంబర్ 7 కుంగిపోయిందన్న వార్త వచ్చింది. అప్పటి నుంచే కాళేశ్వరం అనేది ఇంకా విపరీతంగా తెలంగాణ రాజకీయాల్లో ఒక చర్చనీయాంశం అయింది. ఆ చర్చనీయాంశం ఎందుకైంది? పిల్లర్ నెంబర్ 20 కుంగిపోయింది. పిల్లర్ నెంబర్ 20 ఎందుకు కుంగిపోయింది అనే ప్రశ్న పీసీ ఘోష్ కమిషన్ కేసు ఉంటే దాని ఆన్సర్ వేరే వచ్చి ఉండేది. పీసీ ఘోష్ కమిషన్ వేయడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే అసలు యాక్సిడెంట్ ఎట్లా జరిగింది అనేది, యాక్సిడెంట్ ఆ సంఘటన ఎట్లా జరిగింది అనేది పక్కకు పెట్టి కేసీఆర్ గారిని ఆనాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ను స్పష్టంగా ప్రణాళికాబద్ధంగా ఏ విధంగా బురద జల్లాలి, బదనామం చేయాలి, అవసరం అనుకుంటే జైలు కూడా పంపించాలి, బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలి, ఈ ప్రాంతీయ పార్టీ ఉండొద్దు అన్న కుట్రతోని తెలంగాణ ప్రజలు ఎక్కువ ఎగురుతున్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉన్నంతకాలం తెలంగాణ మనం దోపిడీ చేయలేము, గోదావరి జలాలను మనం పూర్తిగా వాడుకోలేము, ప్రతిసారి కూడా అడ్డం వస్తున్నారు, ఆ అడ్డును తొలగించుకోవాలనే కుట్రలో భాగంగానే ఇది జరిగింది. అందుకే ఈ వర్షన్ చెప్తా ఉన్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పారు. ఏమని చెప్పారు? ఇది నాణ్యతా లోపము,
కేవలం కమిషన్ల కోసం మాత్రమే తుమ్మిడిహెట్టు నుంచి మేడిగడ్డకు మార్చిర్రు. అక్కడ నుంచి గ్రావిటీ ద్వారా ఒక చిన్న లిఫ్ట్ పెట్టుకుంటే గ్రావిటీ ద్వారా వచ్చి ఎల్లంపల్లి నీళ్లు ఇక్కడ మేడిగడ్డ దగ్గర పెట్టి మేడిగడ్డ నుంచి అన్నారానికి పోసి అన్నారం సుందిళ్ళకు పోసి సుందిళ్ళ నుంచి ఎల్లంపల్లికి పోస్తున్నారు. ఇంత ఎలక్ట్రిసిటీ వేస్ట్ అవుతున్నది, ఇన్ని బెరాజులు వేస్ట్, ఇంత పంపులు వేస్ట్, ఇదంతా కూడా కమిషన్ల కోసము. దీనివల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద ఎఫెక్ట్ పడ్డది. దాని నుంచి మేము ఇప్పటిదాకా కోలుకోలేకపోతున్నాము. సో కాబట్టి దీంట్లో ప్రధానంగా కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, ఈటల గారిని శిక్షించాలి అని ఘోష్ రిపోర్ట్ చెప్పింది అని చెప్పేసి ఆయన ఘోష్ రిపోర్ట్ని ఘోష్తో ఆ విధంగా చెప్పించింది రేవంత్ రెడ్డి. ఆయన పినాకి చంద్ర ఘోష్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసా, సుప్రీంకోర్టు జడ్జా, లేకపోతే అద్భుతమైన జడ్జా కాదు, ఆయనకు ఒక రూట్ ఇచ్చిండ్రు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రోడ్లు క్లోజ్ చేసిండ్రు ఆయనకు. ఆయన ఆ రూట్ దాటి బయటికి పోయే పరిస్థితి లేదు. బికాస్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ప్రకారం నీకు ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ప్రకారమే నువ్వు ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు మీకు ప్రశ్నాపత్రం వస్తుంది మీ చేతికి. ప్రశ్నాపత్రం వచ్చినప్పుడు 4 ప్రశ్నలు వస్తాయి. 4 ప్రశ్నలు కాకుండా నీ అంతకు నువ్వే ఒక ప్రశ్న వేసుకొని నువ్వే ఆన్సర్ చెప్పి 5వ ప్రశ్న బోనస్ అని అంటే ఎగ్జామినర్ ఒప్పుకోడు. నువ్వు 4 ప్రశ్నలకు నేను అడిగిన ప్రశ్నకు నువ్వు సమాధానం ఏమి ఇచ్చినావు అనేది చెప్తాడు. పీసీ ఘోష్కి కూడా 4-5 ప్రశ్నలు ఇచ్చిండ్రు. ఆ ప్రశ్నల చుట్టే ఆయన తిరిగిండు. మీరు అన్నారు ఇంకా మొదటి పాయింట్ చెప్తా. అసలు ఈ తుమ్మిడిహట్టు నుంచి లిఫ్ట్ గ్రావిటేషన్ ద్వారానే నీళ్ళు వచ్చే అవకాశం ఉందని నిజంగా చాలా ఆయన ఒకవేళ నిజంగా ఆ మాట అని ఉంటే 2009 నుంచి 2014 వరకు తెలంగాణలో అధికారంలో ఉన్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. 2006లో శంకుస్థాపన జరిగింది ప్రాణహిత చేవెళ్లకు. మరి 2009 నుంచి 2014 వరకు ఎందుకు ఆ పని చేయలేదు వీళ్ళు? ఎందుకు బ్యారేజ్ కట్టలేదు? 4,000 కోట్ల రూపాయలు మొబిలైజేషన్ అడ్వాన్స్ కడప జిల్లాకు చెందిన కాంట్రాక్టర్లకి ఇచ్చి, అదే నేను సిర్పూర్ నుంచే పోటీ చేశాను కాబట్టి నేను అథెంటిక్గా చెప్పగలుగుతాను. సిర్పూర్లో తుమ్మిడిహట్టే ప్రాంతం నుండి మొదలు పెడితే దయగాం వరకు కూడా 4,000 నుంచి 6,000 ఎకరాల భూమిని బలవంతంగా ఫార్మర్ నుంచి అక్వైర్ చేసి వాళ్ళకి ఇంతవరకు కూడా కంపెన్సేషన్ ఇవ్వకుండా వాళ్ళ బిల్లులు మాత్రమే ఎత్తుకున్నారు. ఏ కాలువ కూడా పూర్తిగా తవ్వి వదిలేసిండ్రు. మరి ఆ రోజు బ్యారేజ్ ఎందుకు కట్టలేదండి? ఎందుకు వాళ్ళు పర్మిషన్లు తీసుకురాలేదు? వెళ్ళే అధికారం ఉన్నారు. కేంద్రంలో కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మరి ఎందుకు తీసుకురాలేదు పర్మిషన్లు? ఆయన నిజంగా గ్రావిటేషనల్ కెమెరాలతో పాటే వచ్చేటట్టుంటే వై డిడ్ దే బ్రింగ్ ద పర్మిషన్స్? సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే బురద జల్లడం చాలా ఈజీ. ఇది చాలా గొప్ప, ఇట్లా చేస్తే బాగుంటుండే, అట్లా చేస్తే బాగుంటుండే. దానికి స్పష్టంగా ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు చాలా స్పష్టంగా దానికి ఇప్పటికీ 100 సార్లు ఆయన ఆన్సర్ చెప్పిండ్రు. బాబు ఇది అంత ఈజీ కాదు. ఉమాభారతి గారు చాలా స్పష్టంగా 3 పేజీల లెటర్లు రాసిండు. అంతకన్నా ముందే మేము మహారాష్ట్ర దగ్గరికి పోయినాం. మహారాష్ట్ర వాళ్ళు స్పష్టంగా మేము ససేమిరా మేము ఒప్పుకోమని చెప్పిండ్రు. రైపేరియన్ రైట్స్ ప్రకారము 63 టీఎంసీల హక్కు మాకున్నది. అందులో మీరు అనుకున్నంత వాటర్ దొరకదు. రెండోది ఎకలాజికల్ బ్యాలెన్స్ మొత్తం కూడా ఖరాబ్ అవుతుంది. అందుకొరకు మీరు వేరే చోట కట్టుకోండి అని చెప్పినట్టుగా చాలా క్లియర్గా హరీష్ రావు గారు చెప్పిండ్రు. ఇన్ని చెప్పిన తర్వాత కూడా బలవంతంగా రాత్రి 2 గంటలకు నేను సిబిఐకి ఇస్తున్నా అంటే ఆయన ఉద్దేశం అర్థమవుతుంది. నీకు ఆన్సర్ తెలుసు, నువ్వు ఏం చేయాలనుకున్నావు అనేది నీ మనసులో ఉంది. నువ్వు ఇదంతా కూడా 2 రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు పెట్టి సాయంత్రం 5 గంటలకు మొదలుపెట్టి రాత్రి 2 గంటలకు జనాలంతా నిద్రపోయిన తర్వాత ఆవులు ఇస్తుంటే అప్పుడు అర్ధరాత్రి సిబిఐకి అప్పచెప్పి అర్ధరాత్రి నేరం. ఇది అర్ధరాత్రి స్వాతంత్రం కాదు, అర్ధరాత్రి నేరం. సిబిఐ గురించి మళ్ళీ మనం మాట్లాడదాం సార్, పెద్ద సబ్జెక్ట్. మీరు అన్నారు అందులో అంటే ఏదైతే జీవో జారీ చేసారో కమిషన్ ఏర్పాటు చేస్తూ వాళ్ళకు పెట్టినటువంటి టర్మ్స్ అండ్ రెఫరెన్సెస్ ఏవైతున్నాయో అందులోనే ఆ బరాజ్లో ఆ పిల్లర్ కుంగిపోవడానికి కారణమైనటువంటి అంశాన్నే ప్రస్తావనకు లేకుండా ఈ కమిషన్ వేసిర్రు, దీనికే అసలు వాల్యూ లేదని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. అంటే వాళ్ళేం చెప్తా ఉన్నారంటే ఆ బ్యారేజ్ కట్టడానికి సరిగ్గా నిర్మాణ లోపము, ప్లేస్ సెలక్షను, అలాగే మెయింటెనెన్స్ లేకపోవడము, అనడం ఇవన్నీ ఏవి లేకపోవడం వల్లనే అది ఏర్పడింది. దానికోసమే మేము ఈ కమిషను, ఈ విచారణ, సిబిఐ చేస్తామంటున్నారు. ఒకవేళ మీరు ఏం తప్పు చేయనప్పుడు బీఆర్ఎస్ పార్టీ సిబిఐ చేస్తుంటే ఎందుకు మీరు భయపడతా ఉన్నారు? ఎందుకు మీరు దాన్ని అపోజ్ చేస్తూ ఉన్నారు? సిబిఐకి భయపడడం లేదు, ఈడీకి భయపడడం లేదు, డిఆర్ఐకి భయపడడం లేదు. మేము దాని గురించి కాదు. మేము తెలంగాణ రైతుల గురించి భయపడతలేము. వాళ్ళ రైతుల గురించి బాధపడుతున్నాం. తెలంగాణలో
55 సంవత్సరాలు తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి బాధపడుతున్నాం. రేపు మన కళ్ళ ముందరనే తెలంగాణకు రావాల్సిన న్యాయబద్ధమైన వాటాను పక్కనుండే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు తీసుకుపోతున్నాడు, మా కళ్ళ ముందరనే తీసుకుపోతున్నాడు. ఇక్కడున్న తెలంగాణ బిడ్డను, పాలమూరు బిడ్డను అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కళ్ళప్పగించి వాళ్ళకే సహకరిస్తున్నాడు అనే విషయంలో బాధపడుతున్నాం మేము. అంతే తప్ప సిబిఐయో, ఈడీఓ, జైలో, ఈలో వీటన్నిటికీ ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఏదో రాత్రికి రాత్రి డబ్బులు బాగా ఉంటే పెట్టిన పార్టీ కాదు ఇది, లేకపోతే మనకు రాజకీయాలు చేద్దామని సరదాగా పెట్టిన పార్టీ కాదు ఇది. ఒక ప్రాంతం అనాదిగా వందల సంవత్సరాల నుంచి అన్యాయానికి గురైంది కాబట్టి ఆ అన్యాయాలకు వ్యతిరేకంగా, అన్యాయాలను నిరసిస్తూ రాజ్యాంగబద్ధంగా ఆనాడు మహాత్మా గాంధీ గారు దండి సత్యాగ్రహం ఎట్లయితే నడిపించిండ్రో, సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ ఎట్లయితే నడిపించిండ్రో ఆ విధంగా రాజ్యాంగబద్ధంగా రక్తపాతం లేకుండా నడిపించి సాధించిన ఒక రాష్ట్రాన్ని సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీకి అది ఏమంటారు, ఇలాంటి సిబిఐలు, ఈడీలు అవన్నీ ఏదో చేస్తాయనైతే బీఆర్ఎస్ పార్టీ భయపడలేదు. మా పాయింట్ అంటే ఏంటంటే నిజంగా తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది. ఈ సిబిఐ కేసు పెట్టి ఇప్పుడు పిల్లర్ నెంబర్ 7, బ్లాక్ నెంబర్ 7, పిల్లర్ నెంబర్ 20ని ఇప్పుడు రిపేర్ చేయకుండా వదిలేస్తారు. మీరు అన్నారు నాణ్యత లోపం అన్నారు. నిజంగా శంకర్ గారు ఒకసారి ఆలోచించండి, నాణ్యత లోపం అంటూ ఉంటే ఇప్పుడు కూడా ఫుల్ పోతుంది. నేను మొన్ననే సిర్పూర్ నుంచి హైదరాబాద్ 10 లక్షల పైన క్యూసెక్ల వాటర్ పోతుంది. నిజంగా నాణ్యత లోపం ఉంటే ఇప్పుడు కూలిపోవాలి, సుందిల్లా అన్నారం కూలిపోవాలి. అదేవిధంగా మేడిగడ్డలో అన్ని పిల్లర్లు కూలిపోవాలి, ఎందుకంటే ఆ పిల్లర్స్ ద్వారానే వాటర్ పోతుంది కదా. ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు ఆన్ రికార్డు అసెంబ్లీలో చెప్పారు ఏమని, 3 బ్యారేజీలు కుంగిపోయినాయి, కూలిపోయినాయి అని చెప్పేసి. ఇరిగేషన్ మంత్రి గారు అదే మాట చెప్పారు, ముఖ్యమంత్రి గారు అదే మాట చెప్పారు. మరి కుంగిపోతే కూలిపోతే మరి కన్నెపల్లి పంపస్ ఎట్లా పనిచేస్తుంది? ఎందుకు మరి వాటర్ అంతా పోతుంది? ఇప్పుడు అన్ని పోవాలి కదా, ఫిజికల్ స్ట్రక్చర్స్ అన్ని పోవాలి కదా, ఎందుకు పోవట్లేదు అవన్నీ కూడా? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూలిపోయిందని చెప్పిందా? కుంగిపోయిందని చెప్తే ఎందుకు పోలేదు? 5 సంవత్సరాలు, 500 సంవత్సరాల్లో ఎన్నడూ రానంత వరదను తట్టుకున్న ఈ బ్యారేజ్లు కేవలం 25,000 క్యూసెక్కులు. 500 సంవత్సరాల్లో అత్యంత ఎక్కువ వరద వచ్చింది 29,50,000 క్యూసెక్కులు. 29,50,000 క్యూసెక్కులను తట్టుకున్న ఈ 3 బ్యారేజ్లు కేవలం 25,000 క్యూసెక్కులు వచ్చి, అది కూడా సాయంత్రం 6:30 ఒక్కటే పిల్లర్ కుంగిపోయింది. ఎందుకు కుంగిపోయింది? దాని మీద చర్చ జరగాలి. నా పాయింట్ మొదటి నుంచి అదే చెప్తున్నాను నేను. ఆ పిల్లర్ నెంబర్ 20 చుట్టూ దింపాలి, కానీ పిల్లర్ నెంబర్ 20 చుట్టూ తిప్పకుండా దాని చుట్టూ పీసీ గోస్ కమిషన్ అనే అడ్డుగోడ, ఆ అడ్డుగోడలో అందరూ అసలు విషయానికి పోకుండా 100 మందిని మీరు అఫిడవిట్లు పెట్టండి, అఫిడవిట్లు. నువ్వు అడిగే ప్రశ్న ఏంటి, వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటి? నిన్న మీరు అఫిడవిట్ గురించి గుర్తు వచ్చింది నాకు. వి ప్రకాష్ గారు నిన్న ఇదే స్టూడియోలో మేము డిస్కస్ చేసినప్పుడు ఆయన నేను 3 సార్లు అఫిడవిట్ ఇచ్చిన, నేను కొన్ని విషయాలు చెప్పినా, ఆ విషయాలను కొన్ని అఫిడవిట్ రూపంలో కూడా ఇచ్చిన, నేను చెప్పినటువంటి ఏ విషయం అందులో లేదు అని చెప్పేసి ఉండదు. అది కొరకు నేను చెప్తున్నా, పీసీ గోస్ కమిషన్కు ఒక గుర్రానికి ఏ విధంగా అయితే మనం కళ్ళకు గంతలు కడతాం, కట్టి గుర్రం ఎప్పుడు కూడా స్ట్రైట్గానే చూడాలంటాం. మీరు ఊర్లలో జట్కా బండ్లు ఉంటాయి, జట్కా బండ్లు గుర్రం ఉంటుంది, గుర్రానికి లెఫ్ట్ రైట్ ఇట్లా కట్టేస్తారు. సో గుర్రం ఎప్పుడు ఇదే దారిలో చూపిపోతుంటుంది. ఆ దారి ఏదో చెప్పి కళ్ళకు గంతలు కట్టి నువ్వు ఇట్లనే చూడాలి, ఇంకా వేరే మార్గం చూడడానికి లేదు. ఆయన ఇంత పెద్ద జడ్జి అయినా కావచ్చు, కానీ నువ్వు ఆయనకు కాళ్ళు చేతులు కట్టేసి నువ్వు ఇట్లనే చూడాలంటే ఎట్లా చూస్తాడు ఆయన? ఇంకా వేరే విధంగా పోడు. భూమి ప్రకాష్ కానీ ఇంకా చాలా మంది చెప్పిన విషయాలు వాటి మీద ఎవ్వరు కూడా ఎందుకంటే తెలంగాణలో నీట్ల గురించి మాట్లాడుతున్నటువంటి అతి తక్కువ మందిలో, అతి కొద్ది మందిలో వారు ఫస్ట్ వరుసలో ఉంటారు. అవును, కరెక్ట్. విద్యాసాగర్ రావు గారు వీళ్ళందరూ కొంత అవగాహన ఉన్నటువంటి వాళ్ళు. 7 సంవత్సరాలు తెలంగాణలో వాటర్ కమిషన్ చైర్మన్ కూడా చేసిరారు, జలవనరుల అభివృద్ధి సంస్థకి చైర్మన్ గా పనిచేశారు. సో అలాంటి వాళ్ళు ఇచ్చినటువంటి అఫిడవిట్ విషయాలు కూడా రిపోర్ట్ లో లేకపోతే దీన్ని ఎట్లా చూడాల్సి ఉంటుంది? దీన్నే మనం సైంటిఫిక్ లాంగ్వేజ్ లో సెలెక్టివ్ పర్సెప్షన్ అంటాము. సెలెక్టివ్ పర్సెప్షన్ అంటే నాకు ఇష్టమైన దాన్ని నేను చూస్తాను, నాకు ఇష్టమైన దాన్ని నేను. మీరు 100 చెప్పండి, 100 రాసి. నాకు ఇష్టమైన సబ్కాసును అప్నాకారు అన్నట్టుగా నాకు ఇష్టమైన దాన్ని నేను చూస్తాను. నాకు కేసీఆర్ మీద బురద చల్లడం అనేది నా ఇంటెన్షన్. కేసీఆర్ మీద బురద చల్లడం నా ఇంటెన్షన్ అయినప్పుడు నేను నా కేసీఆర్ మీద ఎవరెవరైతే నెగిటివ్గా ఇస్తారో, బీఆర్ఎస్ మీద ఎవరైతే నెగిటివ్ ఇస్తారో దాని మీదనే నేను ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్కు ఫేవరబుల్ ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ అఫిడవిట్లో తీసుకుంటాను, మిగతా వాళ్ళని తీసుకోను అంతే. మీరు అంటున్నారు కేసీఆర్ మీద బురద చల్లడం కక్ష సాధింపులో భాగంగానే ఇదంతా జరుగుతుంది అనేది మీరు అనేది మాట. అదే కక్ష సాధింపు కనుక మాకు ఉంటే ఎవరికి ఎప్పుడో కేసీఆర్ అరెస్ట్ చేసే వాళ్ళమని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నా అసెంబ్లీలో చెప్పారు.
కక్ష సాధింపు ఇప్పుడు ఇది ఓన్లీ బిగినింగ్ అంటున్నా కదా. వాళ్ళు ఇప్పుడు దానికి చాలా కేర్ఫుల్. అందుకొరకే మీరు మొదట ఇంట్రొడక్షన్ మీ వ్యూవర్స్కి అందరికి మీరు ఇంట్రొడక్షన్ ఒక 2 నిమిషాలు మాట్లాడినారు. మీరు మాట్లాడిన దాంట్లో నేను కొన్ని హైలైట్స్ మీరు పర్మిట్ చేస్తే నేను అప్పుడు మీరు ఏం చెప్పారు? మొట్టమొదట 2023 సంవత్సరంలో కాళేశ్వరం అనేది పెద్ద కుంభకోణం, అదేవిధంగా లక్షల కోట్ల అవినీతి జరిగింది అని అన్నారు. ఆ విషయం చెప్పుకుంటూ వచ్చింది గంగాపురం కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కుమార్. వీళ్ళు ముగ్గురు ప్రధానమైన పాత్ర వహించారు. 2023 అక్టోబర్ 21 నాడు కాళేశ్వరంలో పిల్లర్ నెంబర్ 20 కుంగిపోయినప్పుడు కేంద్ర జలవనరుల శాఖకు సెంట్రల్ వాటర్ కమిషన్ కు లెటర్ రాసింది గంగాపురం కిషన్ రెడ్డి. అసలు ఎవరు రాయాలి, ఎవరు రాశారు? జి కిషన్ రెడ్డి రాసిండు. ఎవరు రాయాలి? అప్పుడున్న ముఖ్యమంత్రి రాయాలి, లేకపోతే అప్పుడున్న ఇంజనీర్ రాయాలి, వేరే వాళ్ళు ఎవరో రాయాలి. సో జి కిషన్ రెడ్డి రాస్తాడు ఇది స్వతంత్ర భారతంలో ఇంతకన్నా ఘోర విపత్తు లేదు అని. యాక్చువల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంటే అదే సంవత్సరం జూన్ నెలలో తియస్తా అనే ఒక ప్రాజెక్టు కొట్టుకొని పోయింది ఉత్తరాఖండ్ సిక్కిం బార్డర్లో. ఓకే, కొట్టుకొని పోతే అక్కడికి ఎన్డీఎస్ఏ పోలే, ఏ కిషన్ రెడ్డి రాలే, ఏ జలవనరుల శాఖ పోలే, ఎవరు పోలే. ప్రాజెక్టే కొట్టుకొని పోయింది మొత్తం ఎవరు మాట్లాడలేదు. రైట్. సో కిషన్ రెడ్డి రాస్తాడు ఇది ఘోర విపత్తుగా పరిగణించాలని. అయిపోయింది. దాని తర్వాత అధికారం బదలాయింపబడితే తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవుతారు. రేవంత్ రెడ్డి అవుతుంటే 14/3/2024లో పీసీ ఘోష్ కమిషన్ వస్తుంది. పీసీ ఘోష్ కమిషన్ ఇది చేస్తున్న క్రమంలోనే దానికన్నా ముందు విజిలెన్స్ ఎంక్వైరీ, మీరు విజిలెన్స్ గురించి కూడా మాట్లాడారు. విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీకి ఆర్డర్ చేస్తుంది. చేస్తే వాళ్ళు మొత్తం కోడిగుడ్డు మీద ఈకలన్నీ వీకి ఒక 20 మంది ఇంజనీర్ల మీద క్రిమినల్ కేసు బుక్ చేయాలి, వీళ్ళందరి పెన్షన్లు ఆపాలి, వీళ్ళందరి ప్రమోషన్లు ఆపాలని చెప్పేసి వాళ్ళ మీద ఇది పెడతారు. ఒక్కొక్కరి ఇంట్లో 200 కోట్లు 300 కోట్లు దొరికినాయి అని చెప్పి అది అన్ని తర్వాత వస్తుంది. దాని తర్వాత 24 తర్వాత 25లో ఒక ముగ్గురు ఇంజనీర్ల మీద, ఇంకా అప్పటికి పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వలే. 25 సంవత్సరంలో ముగ్గురు చీఫ్ ఇంజనీర్ల మీద అవినీతి నిరోధక శాఖ దాడులు చేస్తుంది. అవి ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయంటే బూక్యా హరిరామ్ 30 సంవత్సరాల సర్వీసు 1989లో జాయిన్ అవుతాడు. 2025లో ఆయన మీద అరెస్ట్ చేస్తారు. ఇప్పటికి కూడా ఆయన సర్వీస్లో ఉన్నాడు. ఆయన భార్య కూడా చీఫ్ ఇంజనీరే. రెండవది నూనె శ్రీధర్ 1992లో సర్వీస్లో జాయిన్ అవుతాడు. 2025లో ఆయన అరెస్ట్ చేస్తారు. చీటి మురళీధర్ 1976లో సర్వీస్లో జాయిన్ అవుతాడు. 2025లో ఆయన మీద అరెస్ట్ చేస్తారు. వీళ్ళ ముగ్గురి అక్రమంగా వీళ్ళ దగ్గర ఉన్న ఆస్తుల చిట్టా మొత్తం కలిపితే 25 కోట్లు. ముగ్గురు కలిపి 25 కోట్లు. శంకర్ గారు ఇప్పుడు 200 కోట్లు అని మీరు అంటున్నారు కాబట్టి ముగ్గురివి కలిపితే 25 కోట్లు. బూక్యా హరిరామ్ దగ్గర 9 కోట్లు 8 కోట్ల 98 లక్షలను చూపించారు. అదే విధంగా నూనె శ్రీధర్ దగ్గర 5 కోట్లు 6 కోట్లు చూపించారు. అదే విధంగా ఈయన దగ్గర చీటి మురళీధర్ దగ్గర 9 కోట్లు చూపించారు. వీళ్ళకు చట్ట ప్రకారం వాళ్ళు మొదటి సంవత్సరం నుంచి చివరి సంవత్సరం వరకు జీతం తీసుకుంటే, వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి జీతం తీసుకుంటే అవి తిప్పి కొడితే ఒక 20 కోట్లు అవుతాయి. వీళ్ళకి అక్రమంగా ముగ్గురు కలిపితే దొరికింది 5 కోట్లు. మీరు ఒకసారి ఆలోచించండి. 1976లో ఒక 50 గజాల భూమో 100 గజాల భూమో హైదరాబాద్ మహానగరంలో కొనుక్కొని దాన్ని అమ్మకుండా పెట్టేసుకున్నారు. ఇప్పుడు అది 50 కోట్లు అవుతుంది. 76లో భూమి కొనుక్కుంటే 25లో కనీసం అంటే ఆ 500 గజాలు 50 కోట్లు అవుతుంది. ఈజీ అవుతుంది. కరెక్ట్. సో అలాంటివి అన్ని పరిగణలోకి తీసుకోకుండా అక్రమంగా వాళ్ళ మీద అక్రమ ఆస్తుల కేసులు పెట్టి ముగ్గురు జైలు పడేసిండ్రు. దీన్ని అదే సమయంలో చంద్రబాబు నాయుడు బనకచెర్ల పోలవరం రిగ్ గురించి మాట్లాడతాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి 80,000 కోట్ల రూపాయల లోన్ కూడా తెచ్చుకుంటాడు. రేవంత్ రెడ్డి కళ్ళు అప్పగించి చూస్తుంటాడు. హరీష్ రావు గారు మాట్లాడేదాకా బనకచెర్ల వల్ల తెలంగాణకు రావాల్సిన 1000 టీఎంసీల వాటా పోతుంది, దాంట్లో మనకు 400 టీఎంసీలు పోతుంది. సో మనం మన నెట్వర్క్ను పెంచుకోవాలి, మనం బాగా ఇన్వెస్ట్ చేయాలని మాట్లాడుతూ బనకచెర్లను మేము అపోజ్ చేస్తాం అని అప్పుడు చెప్తే, అప్పుడు ప్రభుత్వం నిధులేసి వీళ్ళందరూ పోయి కొంతమంది పోయి ఢిల్లీలో డ్రామా చేసిండ్రు. అంతవరకు ఎవ్వరు కూడా మాట్లాడలేదు. మీకు అర్థమైందా? బనకచెర్ల, పోలవరం, రేవంత్ రెడ్డి ఈ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు, ముగ్గురు చీఫ్ ఇంజనీర్ అరెస్ట్ చేయడం, అదేవిధంగా పీసీ ఘోష్ కమిషన్ ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడకపోవడం, అంతకంటే ముందు ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ పేలుళ్ల ప్రస్తావన అగంతకుల ప్రస్తావన తీసుకురాకపోవడం, నేను మొత్తం రిపోర్ట్ మొత్తం చదివాను ఎన్డీఎస్ఏది. ఓకే, చేయకపోవడం, అదేవిధంగా కిషన్ రెడ్డి లెటర్ రాయడం, బండి సంజయ్ మాట్లాడడం, ఇవన్నీ కూడా ఒకసారి ఒక విడివిడిగా కనిపిస్తాయి. వీటన్నిటి కూడా ఒకే
ఫ్రేమ్లో పెట్టి చూస్తే మీకు క్లియర్గా ఈ కాన్స్పిరసీ అర్థమవుతుంది. అంటే ఇవన్నీ ఒక ఫ్రేమ్లో పెట్టి చూస్తే ఏం అర్థమవుతుంది అంటే ఏమర్థం అవుతుంది? తెలంగాణ మీరు ఎందుకు విడగొట్టిండ్రు బిడ్డ, మీకు నిజంగా మేము మిమ్మల్ని ఈ తెలంగాణను తీసుకొచ్చింది కేసీఆర్, ఆయనకు మేము తగిన గుణపాఠం చెప్తాం బిడ్డ. తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా మీరు ఆంధ్ర పెట్టుబడిదారుల కాళ్ళ ముంగిట పడి ఉండాల్సిందే. మాకు వెనుక నరేంద్ర మోడీ ఉన్నాడు, పక్కన చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అమిత్ షా ఉన్నాడు, మా దగ్గర సిబిఐ ఉన్నది, మా దగ్గర ఈడీ ఉన్నది, మిమ్మల్ని ఎట్లయినా కూడా మెడలు వంచుతాం అన్న లెసన్ తెలంగాణ ప్రజలకు చెప్పడం కోసమే ఈ పీసీ ఘోష్ ఈ డ్రామా అంతా కూడా నడుస్తుంది. మీరు ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ నేను స్ట్రెస్ చేస్తున్నాను. అంటే మీరు తప్పులు చేస్తారు, మీరు అవినీతి చేస్తారు, మీరు సరిగ్గా పరిపాలనలో మీరు చేయాల్సిన పనులు మీరు చెయ్యరు. ఇప్పుడు సిబిఐలు ఎంక్వైరీలు కానీ మీరు ఇట్లా తెలంగాణ ప్రజలు ఒకరి కింద బానిసలు అని చెప్పేసి విద్వేషాలు రెచ్చగొడతారా అనేటువంటి వాళ్ళకు మీరు చెప్పే సమాధానం? వాస్తవాలు మాట్లాడాలి. ఎవరు నిజంగా సిబిఐని మీ తప్పులు ఎవరు చేశారు? ఫస్ట్ పాయింట్, ఎక్కడ తప్పు జరిగింది? 55 సంవత్సరాలు పేపర్ల వరకే పరిమితమైన ప్రాజెక్టులు ఇవన్నీ. ఎవ్వరికి కూడా గోదావరిలో మిగులు జలాల గురించి ఒక్కడికి కూడా ఒక ఆలోచన కూడా రాలేదు. పాలమూరు ఎత్తిపోతల పథకం కేవలం ఒక జూరాల ప్రాజెక్ట్ కట్టడానికి 20 సంవత్సరాలు తీసుకున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కట్టడానికి దాదాపుగా 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు తీసుకున్నారు. అంటే అవన్నీ ఫిల్ చేయడం కోసం. తెలంగాణలో పేరు మోసిన ప్రాజెక్టులు ఏమున్నాయండి? ఒక నిజాం సాగర్, ఉస్మాన్ సాగర్, గండిపేట, మూడేనా? ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఇంకేమున్నాయి పెద్దగా ప్రాజెక్టులు? పెద్ద ప్రాజెక్టులు జూరాల ప్రాజెక్టు 20 సంవత్సరాలు, శ్రీరామ్ సాగర్ 50 సంవత్సరాలు. మొత్తం చూస్తేనేమో తలాపున గోదావరి మొత్తం పోతూనే ఉంటుంది ఆంధ్ర ప్రాంతానికి. కృష్ణ ప్రాంతం అట్లనే పోతుంటే శ్రీశైలంలో పోతుంది. అప్పుడు పోతిరెడ్డి పాటు హెడ్ రెగ్యులేటర్ కడితే కూడా ఎవరేం మాట్లాడలేదు జలయజ్ఞంలో భాగంగా. ఇవన్నీ కూడా చూసి తెలంగాణలో ప్రత్యేకించి ఈ ఉత్తర తెలంగాణ ప్రజలు, దక్షిణ తెలంగాణలో ఈ తూర్పు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా ఇబ్బందులకు గురై ఆకలి చావులు చచ్చి బొబ్బాయి పోయి దుబాయ్ పోయి ఇన్ని చేస్తుంటే వాళ్ళందరికీ ఈ నా బతుకున్నప్పుడే ఇవన్నీ జరగాలని చెప్పి కేసీఆర్ గారు ఒక గొప్ప నినాదం తీసుకొని నీళ్లు నిధులు నియామకాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించి ఆ రాష్ట్రంలో ఫస్ట్ ప్రయారిటీ నీళ్ళకే ఇచ్చాడు. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే కేసీఆర్ గారు ఒకసారి 2015 సంవత్సరంలో సిద్దిపేటలో ఎల్లుపల్లి అనే ఒక స్కూల్కి వచ్చాను. అక్కడ నేను వారిని రిసీవ్ చేసుకొని నేనే. అప్పుడు నేను అడిగిన సార్ విద్యా వ్యవస్థ మీద కూడా మనం ఫోకస్ చేద్దామంటే ప్రవీణ్ విద్యా వ్యవస్థ చేద్దాం, కానీ మొట్టమొదట మనకు నీళ్లు కావాలి. ఈ పొలాల్లోకి నీళ్లు రాకపోతే జనాలు చచ్చిపోతారు, వీళ్ళకు తిండి దొరకదు, నిరంతరం ఇదే బాధతో ఉంటారు. వీళ్ళకు కావాల్సిన ఎలక్ట్రిసిటీ కావాలి, అంటే స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోవాలి. ముందు నీళ్లు, ఆ నీళ్ళను లిఫ్ట్ చేయడానికి కావాల్సిన ఎలక్ట్రిసిటీ కావాలి. అంటే మనం పెద్ద ఎత్తున కూడా విద్యుత్ కేంద్రాలు పెట్టుకోవాలి. విద్యుత్ కేంద్రం పెట్టుకుని ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తే పంపులు వస్తాయి. పంపులు వచ్చిన తర్వాత సంపద వస్తుంది. సంపద వచ్చిన తర్వాత వెంటనే విద్య అనే ప్రజలకు విద్య ఇంపార్టెన్స్ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఆయన కూడా అన్ని చేసుకుంటేనే ఎన్నో పాఠశాలలో ఎన్నో రకాలు చేసినా అది వేరే సబ్జెక్టులు అండి. సో ఈ విధంగా కేసీఆర్ గారు ఒక గొప్ప నినాదంతో పోయినారు, ఒక ప్రణాళికతో పోయినారు. సో వీళ్ళు ఏమంటారంటే కేసీఆర్ గారు ఏదో తెలంగాణ ఇట్లా చేసిండు అట్లా చేసిన అవినీతి ఇవన్నీ అంతా కూడా ఏంటంటే గోరంతా కొండంతలుగా చూపించే మీరన్న మాటలో అంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ మీద ప్రేమ లేదా? ఓన్లీ కేసీఆర్ గారికి ప్రేమ ఉన్నదా? ఆయన కూడా ఈ రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ బిడ్డనే కదా, ఆయనకెందుకు తెలంగాణ ప్రజలను బానిసలుగా చూడాలని, పరాయి వాళ్ళ కాళ్ళకాడ పెట్టాలని ఎందుకు అనుకుంటారు వాళ్ళు? చాలా మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న. రేవంత్ రెడ్డికి తెలంగాణ భూముల మీద ప్రేమ ఉన్నది, సర్వే నెంబర్ల మీద ప్రేమ ఉన్నది, గజాల మీద ప్రేమ ఉన్నది. కేసీఆర్ గారికి తెలంగాణ రైతుల మీద ప్రేమ ఉన్నది, తెలంగాణ విద్యార్థుల మీద ప్రేమ ఉన్నది, తెలంగాణలో నిరుద్యోగుల మీద ప్రేమ ఉన్నది, తెలంగాణ మహిళల మీద ప్రేమ ఉన్నది, తెలంగాణలో పుట్టబోయే బిడ్డల మీద ప్రేమ ఉన్నది, తెలంగాణలో వీచే గాలి మీద ప్రేమ ఉన్నది, నీళ్ళ మీద ప్రేమ ఉన్నది. రేవంత్ రెడ్డికి కనిపించే తెలంగాణ సర్వే నెంబర్ల తెలంగాణ. నిజం, ఇది వాస్తవం. రేవంత్ రెడ్డికి కనిపించేది ఈ ఆకాశ ఆర్మ్యాల తెలంగాణ, అందులో ఉండే ఎస్ఎఫ్టీల తెలంగాణ. రేవంత్ రెడ్డికి తెలిసిన భాష ఎస్ఎఫ్టీలు, స్క్వేర్ యార్డ్స్, సర్వే నెంబర్లు, ఓఆర్సీలు, కబ్జాలు, బ్లాక్మెయిలింగ్. కేసీఆర్కు తెలిసిన తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు, కాలువలు, సొరంగాలు, దాని తద్వారా వచ్చిన పంట దిగుబడి, దానికి వచ్చిన రేటు, మద్దతు ధర, కల్లాలు, అదేవిధంగా రైతులకు బీమా, అదేవిధంగా రైతు భరోసా, వాళ్ళ కుటుంబాల్లో పుట్టిన బిడ్డలకు విద్య, గురుకులాలు. ఇది కేసీఆర్ భాష. పుట్టబోయే బిడ్డలకు కేసీఆర్ కిట్స్, అదేవిధంగా మహిళలకు పెన్షను, బీడీ కార్మికుల నుంచి మొదలు పెడితే దివ్యాంగుల వరకు వాళ్ళకి పెన్షను,
అంటే కేసీఆర్ గుండెలో సంక్షేమం ఉంటుంది, కేసీఆర్ గుండెలో భవిష్యత్తు ఉంటుంది. కేసీఆర్ అంటే దేశం అంటే మట్టి కాదో మనుషులు అనే ఒక భావనతో కేసీఆర్, తెలంగాణ అంటే కేవలం సర్వే నెంబర్లు లేకపోతే స్క్వేర్ యార్డ్స్ స్క్వేర్ ఫీట్స్ కాదు, తెలంగాణ అంటే ప్రజలు, తెలంగాణ అంటే ఒక చరిత్ర, తెలంగాణ అంటే ఒక సంస్కృతి, తెలంగాణ అంటే ఒక భవిష్యత్తు, తెలంగాణ అంటే ఒక టాస్క్ కేసీఆర్ గారికి. వాళ్ళిద్దరికి మీరు రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటున్నాడు, పాలమూరు బిడ్డకు ఆయన చేసింది ఏంది, పాలమూరుకు ఆయన చేసింది ఏంది, తెలంగాణకు వాళ్ళ ఆంధ్రపాలకుల ఏజెంట్ కావడం తప్ప. పాలమూరులో అదే పాలమూరులో 4th సిటీ అని పెడుతున్న రేవంత్ రెడ్డి దానికి 6 లేన్ రోడ్డుకు తీసుకొచ్చిన కాంట్రాక్టర్ ఎవరు? అమరావతికి ఇస్తారంట కదా ఆ కాంట్రాక్టర్ ఎవరు? సీఎం రమేష్. ఆయన దేవురు కడప, ఆయన దేవురు కడప, ఆయన ఏ పార్టీ? బీజేపీ. మరి ఎక్కడ పోయింది కామారెడ్డి? ఆయన ఏ వర్గం? ఆధిపత్య వర్గం. మరి బీసీ డిక్లరేషన్ ఎక్కడ పోయింది? అగ్రవర్ణానికి చెందిన ఆయనకు కాంట్రాక్ట్ ఇచ్చినావు కదా, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఎక్కడ పోయింది? చేవెళ్ళ SC/ST డిక్లరేషన్ ఎక్కడ పోయింది? వీటి గురించి కదా మాట్లాడాల్సింది. సరూర్ నగర్లో ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన యూత్ డిక్లరేషన్ ఏమైంది? సో రేవంత్ రెడ్డి పేరుకు మాత్రమే పాలమూరు బిడ్డ, ఆయన బాడీలో పారుతున్న రక్తం అంతా కూడా ఆంధ్ర ప్రాంతానికి బానిసైన రక్తం అని అనుకుంటున్నాను. కేసీఆర్ బానిసగా మార్చినటువంటి తెలంగాణ నేను విముక్తి చేసిన, ప్రజాపాలన తెచ్చిన, ఇందిరమ్మ రాజ్యం తెచ్చిన అని వారు చెప్తా ఉంటే మీరేమో దానికి పూర్తి కాంట్రాస్ట్లో చెప్పాను కదా. ఇప్పుడు జరుగుతున్న ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో ఇప్పుడు రోడ్డు మీద పోతే తెలుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు గోస ఉచ్చుకుంటున్నారు, రైతులను గోస ఉచ్చుకుంటున్నారండి. ఇప్పుడు మీకు నేను సిర్పూర్లో చూస్తున్నా, ఈరోజు కూడా సిర్పూర్ నుంచి న్యూస్ ఏంటంటే యూరియా లేక రైతులు మాకు పలాని రోజు ఇస్తామని చెప్పి ఇప్పటికి 20 రోజుల నుంచి యూరియా బస్తాలు మాకు ఇవ్వలేదు అంటున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? ఆ పరిస్థితుల్లో కేసులు ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? అక్రమంగా కేసులు. 94,000 కోట్ల ప్రాజెక్టు, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన ప్రాజెక్టు మీద కేవలం ఒక్క రోజులో 5 గంటల నుండి 12 గంటల వరకు 1 గంట వరకు చర్చ చేసి క్లోజ్ చేయడం ఇందిరమ్మ రాజ్యం అంటే? తన సొంత అల్లుళ్లకు కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడం ఇందిరమ్మ రాజ్యం అంటే? వాళ్ళకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చుకోవడం ఇందిరమ్మ రాజ్యం అంటే? నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో DPR లేకుండా 4,000 కోట్ల అప్పనంగా పొంగులేటికి మెగా కృష్ణారెడ్డికి అప్పచెప్పడమేనా ఎక్సెస్గా ఇందిరమ్మ రాజ్యం అంటే? శోధా కన్స్ట్రక్షన్కు 10 కోట్ల టర్న్ ఓవర్ లేని శోధా కన్స్ట్రక్షన్కు 11,100 కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వడమేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? ఏంది ఇందిరమ్మ రాజ్యం అంటే? ప్రతి SFTకి 50 నుంచి 100 రూపాయల ట్యాక్స్ అక్రమంగా కలెక్ట్ చేయడం ఇందిరమ్మ రాజ్యం అంటే? హైడ్రా పెట్టి అందరినీ బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకోండి. ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం అని ప్రజల మీద ప్రతీకారం తీసుకునే ఆ పాలన ఇక్కడ నడుస్తూ ఉన్నది. వాళ్ళకి అర్హత లేదండి ఇందిరమ్మ రాజ్యం అని చెప్పడమో లేకపోతే. మనం డిబేట్ అయిపోతుంది సార్, మళ్ళీ వేరే సబ్జెక్ట్కి వెళ్తాం. సో కాళేశ్వరం ఇష్యూని ఇదంతా మీరు చెప్పారు. ఇప్పుడు కమిషన్ ఏర్పాటు కానీ లేదనుకుంటే NDSA కానీ విజిలెన్స్ కమిషన్ కానీ ఇవన్నీ ఎట్టెట్ట చేసినాయి, ఏ రకంగా చేసినాయి, వీటన్నిటిని సపరేట్గా చూడొద్దు. మీరు అన్ని ఒక ఫ్రేమ్లో పెట్టి చూస్తే కుట్రకోణం అర్థమవుతున్నటువంటి విధంగా మీరు చెప్తాను. ఇప్పుడు CBIకి అప్పచెప్పడం కూడా ఆ కుట్ర కోణంలో భాగమేనా? 100% అదే చెప్తున్నా. CBIకి అప్పచెప్పడంలో కూడా CBI కేసు రిజిస్టర్ చేస్తారండి. ఇప్పుడు రేసి వాళ్ళు ముందు ఈ PC ఘోష్ కమిషన్ తీసుకుంటారు. PC ఘోష్ కమిషన్ పునాదే కేసీఆర్ మీద కక్ష తీర్చుకోవడం. రేపు CBI కేసు పెట్టిన తర్వాత మొట్టమొదట మొత్తం అన్ని చూస్తారు. చూసిన తర్వాత వాళ్ళు ప్రధాన నిందితుడిగా కేసీఆర్, తర్వాత రెండో నిందితుడిగా హరీష్ రావు, లేకపోతే అందరు ఇంజనీర్లను వీళ్ళని అందరినీ కూడా పెడతారు. పెట్టి ఇక మీరు కేసీఆర్ గొంతు నొక్కేయడమే, హరీష్ రావు గొంతు నొక్కేయడమే. మిగతా బాగా పనిచేసిన ఇంజనీర్లు ఉన్నారు వాళ్ళందరినీ కూడా బిడ్డ మీరు నేను చెప్పింది చెప్తే మీకు ప్రమోషన్లు ఉంటాయి, మేము చెప్పింది చెప్తే మీకు జైలు పోకుండా బయట ఉంటారు. లేకపోతే మురళీధరు, నూనె శ్రీధరు, అదేవిధంగా మరి బుక్కి హరిరామ్ ఎట్లయితే జైలుకు పోయినారో మీరు కూడా అందరు జైలు పోతారు. మీరు సచ్చిన మీ పెన్షన్ మీ చేతులకు రాదు, మీ ఆస్తులన్నీ కూడా అటాచ్ చేస్తాం అని అంటే ఇంజనీర్లు ఏం చేస్తారండి? సో ఇదంతా కూడా రేపు CBI కేసు కూడా ఇదే చేస్తుంది. ఇప్పుడున్న నాయకులందరినీ కూడా వాళ్ళందరినీ కూడా బెదిరించి, ఇప్పుడున్న ఇంజనీర్లందరూ కూడా బెదిరించి వాళ్ళతో బలవంతంగా సాక్ష్యాలు చెప్పించే ప్రయత్నం చేస్తారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ తెలంగాణలో తెలంగాణ ప్రజలకు ఏకైక వాయిస్ అయిన BRSను వాళ్ళు నొక్కాలని చూస్తున్నారు, మోయించాలని చూస్తున్నారు. ఇంకొకటి సార్, ఇప్పుడు CBI కేసుకు బలమైనటువంటి ఆధారంగా ఒక బేస్ లెక్క కమిషన్ రిపోర్ట్ని తీసుకుంటాను. అయితే ఈ కమిషన్ ఏర్పాటు కంటే ముందు జరిగినటువంటి ఇరిగేషన్ శాఖలో జరిగినటువంటి నియామకాలు,
ఆదిత్యనాథ్ దాస్ను తీసుకురావడము, అక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనకు చాలా సన్నిహితుడైనటువంటి వ్యక్తిని ఇక్కడ ఇరిగేషన్ శాఖలో తొలి నియామకం చేయడము, ఇట్లాంటివన్నిటి మీద కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకున్నది. అంటే మీన్స్ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అక్కడక్కడ. వి ప్రకాష్ గారు కూడా, అంటే మీ పార్టీతోనే ఆయన పూర్తిగా అఫిలియేటెడ్ కాకపోయినా ఆయన జలమండలి అభివృద్ధి చేసిండు కాబట్టి ఆయన కొన్ని అనుమానాలు వ్యక్తం చేసిండు. మీడియాలో కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. అంటే ఇదంతా కూడా చూస్తూ ఉంటే పకడ్బందీ ప్లాన్ ప్రకారమే ఆయన ఇరిగేషన్ శాఖలోకి రావడము, ఇదంతా జరగడము, దానికంటే ముందు బ్లాస్ట్ జరిగిందని చెప్పేసి మీరు చెప్పడము, ఇవన్నీ కూడా సిమిలర్గా అనిపిస్తా ఉన్నాయి. 100% అండి. నేను యాక్చువల్గా ఆదిత్యనాథ్ దాస్ విషయం మర్చిపోయినా. 100% మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవరైనా కూడా ఆంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసి ఆ వ్యక్తిని ఇందులోకి తీసుకున్నాడంటేనే మీకు అర్థమైపోయింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏ విధమైన డాక్యుమెంటేషన్ ఇక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నాడు, ఏ విధమైన భూమిక పోషించబోతామన్నాడు, ఏ విధమైన గ్రౌండ్ ప్రిపేర్ చేయబోతున్నాడు చాలా క్లియర్గా అర్థమవుతుంది. బికాస్ దట్స్ వేర్ ద రోల్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ ఐపీఎస్ ఆఫీసర్ కమ్స్ ఇన్ టు పిక్చర్. ఓకే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ను రిటైర్డా సర్వింగ్ అనేది పక్కా పెడితే ఆయనను అక్కడ పెట్టినవు అంటే ఆయన ద్వారా నువ్వేం కోరుకుంటున్నావు అనేది ప్రధానమైంది. నువ్వు ఆదిత్యనాథ్ దాస్ను నువ్వు తీసుకున్నావు అంటేనే అర్థం నువ్వు యు ఆర్ గివింగ్ ఏ సిగ్నల్ దట్ లుక్ నాకు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే ముఖ్యం, మీ తెలంగాణ ఎక్కడైనా చావండి. కేసీఆర్ మాట్లాడొద్దు, హరీష్ రావు మాట్లాడొద్దు, కేటీఆర్ మాట్లాడొద్దు, బీఆర్ఎస్ పార్టీ ఖతం కావాలి, నాకు గోదావరి జలాలు ఏ మాత్రం అడ్డంకులు లేకుండా బనకచెర్ల దాకా రావాలి, నువ్వేం చేస్తావు వచ్చాయి, నువ్వు ఎట్లా గేమ్ ఆడతావు ఆడు. దాని ప్రకారమే కదా ఇవాళ పీసీ ఘోష్ కమిషన్ రాత్రి 2 గంటలకు అందరు నిద్రపోయిన తర్వాత వచ్చిన సిబిఐ కేసు. సో ఏంటి, ప్రజలందరూ కూడా ఈ సిబిఐ కేసు చుట్టూ తిరగాలి, బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా ఈ కేసు చుట్టే తిరగాలి, ఎప్పుడు కూడా చికాకు పరిస్థితినే ఉండాలి. మేడిగడ్డలో ఉండే 3 బ్యారేజీలు వాటంతా కూలిపోవాలి. జరగబోయేది అదే. ఇప్పుడు రిపేర్ కూడా చేయరు, రిపేర్ చేసినోడు అయితే 2 సంవత్సరాలు ఎందుకు చేయాలి? 250 కోట్లే కాదండి. మేడిగడ్డలో బ్లాక్ నెంబర్ 7 రిపేర్ చేయడం కోసం ఒక పాయింట్ సార్ ఎగ్జాక్ట్గా మీరు మంచి గుర్తు చేశారు. నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడుతూ జస్టిస్ పీసీ ఘోష్ గారు కమిషన్ కోసము ప్రభుత్వం ఖర్చు పెట్టిన ఖర్చును ఆయన పాయింట్అవుట్ చేసి దాదాపు 5 కోట్లు ఖర్చు పెట్టి 5 నుంచి 6 కోట్లు వాళ్ళ ఫ్లైట్ రావడం పోవడం. అంటే కొన్ని లక్షల మందికి కొన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక బరాజ్లో ఒక 2 పియర్స్ కుంగితే ఆ పియర్స్ రిపేర్ చేయడానికి 200 కోట్లు అవుతుంది అని చెప్పేసి మీరు చెప్తారు. 250 కోట్లు సంథింగ్, 250 crores ఒక బ్లాక్ పియర్కి అయితే 15 crores. సో అంటే దాంతో పోల్చుకుంటే ఇక్కడ కమిషన్ మీద పెట్టింది, ఓన్లీ కమిషన్ మీద పెట్టినటువంటి ఖర్చు ఇది. ఇంకా విజిలెన్స్ లేకపోతే ప్రభుత్వం దానికోసం వెచ్చించిన సమయము. ఇప్పుడు ఎవ్రీడే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారంటే ఆ మినిట్లో అయ్యేటువంటి ప్రతి ఖర్చు ప్రభుత్వం మీదనే పడుతుంది, రైట్? సో కాబట్టి ఎంత ఖర్చు అయి ఉంటుంది మొత్తం ఈ విచారణ పేరు మీద, ఈ వ్యవహారం మొత్తం మీద? పీసీ ఘోష్ కమిషను, విజిలెన్స్, వీటన్నిటికీ అవన్నీ చూస్తే దాదాపుగా నేను అనుకుంటే ఒక 20 నుంచి 30, 40 కోట్ల ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఈజీగా టూర్స్ ఇవన్నీ కలిపితే డెఫినెట్గా అయి ఉంటుంది. వాళ్ళ జీతాలు, వాళ్ళ ఆఫీసెస్, వాటి మెయింటెనెన్స్, రిపోర్ట్ ఇవన్నీ చూస్తే డెఫినెట్గా 20 to 30 crores అయి ఉంటుంది. సో మళ్ళీ కోర్టులో కేసులు కొట్టాలి. అక్రమంగా పెట్టిన కేసులను హైకోర్టు క్వాష్ చేస్తేనే సుప్రీంకోర్టుకు పోయి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కేసులను మళ్ళీ రివర్స్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అక్రమ కేసులు ఆల్రెడీ హైకోర్టు ఇది ఫేక్ కేసు అని చెప్పినా కూడా మళ్ళీ ఇది నిజమైన కేసు అని ప్రూవ్ చేసే ప్రయత్నం కోట్ల రూపాయలు పెట్టి చేస్తూ ఉన్నాడు. సో ఇక పినాకీ ఘోష్ కమిషన్ మీద 5 కోట్లు 20 కోట్లు పెట్టినంటే నేను ఆశ్చర్యపోవడం లేదు. నేనేమంటానంటే 250 crores ఖర్చు పెడితే అది ఎల్లంటి వాళ్ళు మేమే చేస్తామంటున్నారు. ఎల్లంటి వాళ్ళు మేమే చేసిస్తామన్నప్పుడు తెలంగాణ ప్రయోజనాలు బాగవుతాయి కదా. నీళ్లు మళ్ళీ 15 టీఎంసీల దాకా నీళ్ళు ఆగుతాయి కదా. ఆ 15 టీఎంసీల నీళ్ళు మనం తీసుకొచ్చి మిడ్ మానేర్లో పెట్టొచ్చు కదా, రంగనాయక సాగర్లో పెట్టొచ్చు కదా, మల్లన్న సాగర్లో పెట్టొచ్చు కదా, కొండపోచమ్మ తీసుకపోవచ్చు, బస్వాపూర్కి తీసుకపోవచ్చు, కోదాడ దాకా తీసుకపోవచ్చు నీళ్ళు. నాట్ ఈవెన్ 10 TMC సార్. అక్కడ నుంచి మనము రెగ్యులర్గా దాన్ని ఆపరేట్ చేస్తే సంవత్సరంలో 150 నుంచి 160 టీఎంసీ టుడే ఒక రోజు ఆ దాంట్లో ఉండే ప్రవాహము నిల్వ ఉండే నీరు దాదాపుగా 10 నుంచి 15 టీఎంసీలు 150 టీఎంసీస్ ఈజీగా వస్తుంది. సో సంవత్సరంలో అంటే వాటర్ రైనీ సీజన్ లో 3 months. సో నేనేమంటున్నానంటే ఆ 250 కోట్లు ఎందుకు పెట్టడం లేదు గవర్నమెంట్? అదే నా ప్రశ్న.
ఇప్పుడు నీకు 4th సిటీకి 6 లేన్ రోడ్డుకు 4,000 కోట్లు పెట్టినావు. ఏమాత్రం పరిమితులు లేని కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు 400 కోట్లు 4,000 కోట్లు పెట్టినాం. రైట్. మూసీ నది సుందరీకరణకు 1,50,000 కోట్లు అంటున్నావు. అవును. దానికి ఇప్పుడు నువ్వు మూసీ నదికి నీళ్లు తీసుకురావాలన్నా మలాన సాగర్ నుంచే తీసుకురావాలి. మలాన సాగర్కి నీళ్ళు రావాలంటే కాళేశ్వరం బ్యారేజ్లన్నీ పనిచేయాలి, అక్కడ పంప్ హౌస్లు పనిచేయాలి. మరి ఇవన్నీ అందరికీ తెలుస్తూనే ఉన్నాయి. గంధమల్లలో దళం మీద నీళ్లు పోసుకున్నావు. గంధమల్ల అంటే ఆలేరు దగ్గర ఉంటుంది. గంధమల్లకు నీళ్లు రావాలన్నా కాళేశ్వరం పనిచేయాల్సిందే. గోదావరి నీళ్ళు రావాలి, కృష్ణ నీళ్ళు అయితే రావుగా గంధమల్లకు. మరి గోదావరి నీళ్లు రావాలన్న ఆలోచన ఎట్లొస్తుంది? ఎల్లంపల్లి ఒక్కదానికే రావు కదా. ఎల్లంపల్లికి నీళ్లు రావాలంటే కాళేశ్వరం 3 బ్యారేజీలు పనిచేయాలి. ప్రతిసారి కూడా శ్రీరామ్ సాగర్ దగ్గర పెద్దగా వరదలు వచ్చి, మీరు జాగ్రత్తగా చూడండి, శ్రీరామ్ సాగర్ దగ్గర పెద్దగా వర్షాలు పడి, ఆ పరివాహక ప్రాంతంలో బాగా వర్షాలు పడి ప్రతిసారి కూడా అక్కడికి ఫుల్ రిజర్వాయర్ వస్తే గ్యారంటీ ఏమున్నది? ప్రపంచవ్యాప్తంగా వాతావరణం పూర్తిగా కామారెడ్డిలో వరదలు వస్తే అసలు ఎస్ఆర్ఎస్పి నుంచి ఎల్ఎంపీ నుంచి పూర్తి స్థాయిలో వాటర్ వస్తే నా మేడిగడ్డ అవసరం లేదు, నా తుమ్మిడిహట్టి అవసరం లేదు. అట్లా రావట్లేదు కదా. లేదు కాబట్టి మనం ఆల్టర్నేటివ్. అది ఒకటి. రెండవది మీకు ప్రాణహిత గోదావరి, ఈ పరివాహక, మరి ముఖ్యంగా ప్రాణహిత పరివాహక ప్రాంతము, అదేవిధంగా ఇంద్రావతి నది పరివాహక ప్రాంతము, ఇవన్నీ కూడా ఎన్నో వాగులు దాంట్లో కలుస్తున్నాయి. కాబట్టి మనకు పెద్ద ఎత్తున గోదావరి జలాలు మనం వాడుకోలేకపోతున్నాం, విత్ మినిమం డ్యామేజ్ వాడుకోలేకపోతున్నాం అన్న భావనతోనే కదా మేడిగడ్డలో ఈ ప్రాజెక్ట్ కట్టింది. ఎప్పుడు కూడా ఎల్లంపల్లికి 100% నీళ్ళు వస్తాయని ఎట్లా అనుకుంటాం మనం? అనుకోకూడదు కూడా. ఇంకొకటి సార్, ఇంకోటి మీరు ఇంతకుముందుకు అన్నారు, జస్టిస్ పిసి ఘోష్ గారు ఎన్డిఎస్ఏ మనం నివేదికని కోట్ చేసినప్పుడు అదే నివేదికను ఎల్ఎన్టీ వాళ్ళు తప్పుపడుతూ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి పాయింట్కి వాళ్ళు కౌంటర్ నోటీస్ ఇచ్చారు, కౌంటర్ లెటర్ రిలీజ్ చేశారు. అసలు ఈ నివేదికలో ఏం చేయాలి, ఎట్లా చేయాలి, కారణం ఏంది, ఏం చెప్పకుండా తీసుకొచ్చి ఇచ్చారు. దీన్ని మీరు సరైన పద్ధతిలో ఇస్తే మేము రిపేర్ చేసి ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ఎల్ఎన్టీ మామూలు సంస్థ కాదండి. ఆ ఎల్ఎన్టీ రాసినటువంటి లేఖను కమిషన్ కన్సిడర్ చేసిందా అనేది నాకు వచ్చింది. లార్సన్ అండ్ కన్సిడర్ చేయలేదు, చేస్తే ఇవన్నీ రావు కదా. లార్సన్ అండ్ టూబ్రో అనే కంపెనీ 150 సంవత్సరాల రెప్యుటేషన్ ఉన్న కంపెనీ. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎన్నో గొప్ప గొప్ప ప్రాజెక్టులు ఎగ్జిక్యూట్ చేసిన కంపెనీ. వాళ్ళ సబ్సిడరీ ప్రెసిజన్ ఇంజనీరింగ్ సిస్టమ్స్, PES. ఈ ప్రెసిజన్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ వాళ్ళ వెబ్సైట్లో, వాళ్ళ కంపెనీ వెబ్సైట్లో పెట్టుకున్నారు. ఈఫిల్ టవర్కు వాడిన సిమెంట్ స్టీల్ కన్నా 7 రెట్ల ఎక్కువ స్టీల్ వాడినాం. దుబాయ్లో ఉండే బుర్జ్ ఖలీఫాలో వాడిన సిమెంట్ కన్నా 7 రెట్ల ఎక్కువ సిమెంట్ వాడి 24 నెలల్లోనే మేడిగడ్డ బ్యారేజ్ మేము కంప్లీట్ చేసినాం అని వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకున్నారు. దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్స్, రికార్డ్ స్థాయిలో చేసినాం అని వాళ్ళు క్లియర్గా చెప్పిండ్రు. వాళ్ళు ఒకవేళ మీరు కుంగిపోయింది అంటున్నారు కదా, మేమే మా ఖర్చుతో రిపేర్ కూడా చేస్తామంటున్నారు. వాళ్ళ బిల్స్ క్లియర్ చేయడం లేదు, నువ్వు వాళ్ళని చేయనివ్వడం లేదు. ఉల్టా ఇప్పుడు దీంట్లో మీరు అసలు ఇది పనికే రాదంటున్నారు. నేను ఎందుకంటున్నా అంటే, రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నంతకాలం ఈ 3 బ్యారేజీలు పని చేయనివ్వరు. తెలంగాణ ఎండిపోవాలని చూస్తారు. వాస్తవం. ఆ నీళ్ళన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ పోవాలని చూస్తారు. అక్కడ చంద్రబాబు నాయుడు ఎన్డీలో భాగస్వామి. ఆయన సపోర్ట్ లేనిది ఎన్డీఏ నిలవదు. ఆయనకు ఒక చరిత్రాత్మకమైన అవకాశం వచ్చింది. ఇప్పుడు గోదావరి జలాలను ఎట్టి పరిస్థితులు కూడా పోలవరం టు బనకచెర్ల లింక్ పెట్టాలి, ఆ నీళ్ళు అక్కడికి తీసుకుపోవాలి. రేపు తెలంగాణ నా వాట ఎక్కడ ఉందంటే, చూడయ్యా కింద వాళ్ళు వాడుకుంటున్నారుగా, మళ్ళీ నీ వాట ఎక్కడయ్యా? ఆనాడు ఎగ్జాక్ట్లీ ఆనాడు మనం తుమ్మిడిహట్టి దగ్గర ఈ ప్రాజెక్ట్ కడతామంటే ఆనాడు ఏం చెప్పిన మహారాష్ట్ర వాళ్ళు, మాకు 63 TMCల వాటర్ మాకు హక్కు ఉంది కదా అంటారు. రేపు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అదే అంటారు, చూడయ్యా మాకు 400 మేము కట్టుకున్నాగా మిగతా చేసుకో అంటాడు. నాకెక్కడ పోయింది? సో అప్పుడు ఏదైనా వరద జలాల మీద కేటాయింపులు ఉండవు, నికర జలాల మీద. రైట్. ఇంకొకటి సార్, ఇంకొక అంశం ప్రధానంగా చూస్తే, ఇప్పుడు సిబిఐకి అప్పచెప్పారు రాత్రి, దాని ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుందంట. ఆల్రెడీ లేఖలు రాయడం ఇట్లాంటి వ్యవహారం అంతా కూడా నడుస్తుందంట. ఇదే సిబిఐ మీద కాంగ్రెస్ పార్టీ 2 స్టాండ్స్ మెయింటైన్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఒకటి, రాహుల్ గాంధీ గారు గతంలో చాలాసార్లు ఆరోపించారు, రీసెంట్ టైమ్స్లో కూడా ఆరోపించారు, మోడీ జేబు సంస్థల లెక్క, మోడీ చేతిలో కీలుబొమ్మల లెక్క ఈ సిబిఐ, ఈడీ, ఐటీ, ఇన్కమ్ ట్యాక్స్లు ఇవన్నీ కూడా వాళ్ళ చేతిలో కీలుబొమ్మల లెక్క ఉన్నాయి, వాటిని అడ్డం పెట్టుకొని మోడీ రాజకీయం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. అది ఒక వ్యక్తి అయితే, 2 రోజుల క్రితమే ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభలో మాట్లాడుతూ సేమ్ ఇదే వ్యాఖ్యలను ఆయన కోట్ చేయడం జరిగింది. మోడీ పేరు తీసుకోకుండా మాట్లాడారు.
మళ్ళీ అదే సిబిఐకి రాత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని కేసును అప్పచెప్పడాన్ని ఎట్లా చూస్తారు, అంటే ఏ రకంగా చూస్తారు దీన్ని? ఇది ఒక రసవత్తరమైన డ్రామా అంటారండి, అద్భుతమైన స్క్రిప్ట్. ముగ్గురు కలిసి రచించారు. నేను రాహుల్ గాంధీ నమ్మను, మోడీని నమ్మను, రేవంత్ రెడ్డి నమ్మను. వీళ్ళ ముగ్గురి మాటల్లో నిజాయితీ లేదు. ఎందుకు చెప్తున్నంటే, రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రమాణం చేసిండు. వాళ్ళ కాంగ్రెస్ ఎంపీలు అందరితో రాజ్యాంగం పట్టుకొని ప్రమాణం చేయమన్నాడు. రాజ్యాంగంలో జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అని ఉంటుంది. రాజ్యాంగంలో 14వ హక్కు ఏమో సమానత్వ హక్కు, ప్రాథమిక హక్కు. 19 ఏమో స్వేచ్ఛగా తిరిగే హక్కు, 21 ఏమో స్వేచ్ఛగా జీవించే హక్కు, ఆర్టికల్ రైట్ టు లైఫ్. ఈ 3 హక్కులు తెలంగాణలో ఉన్నాయని మీరు అనుకుంటున్నారు. నాకైతే లేవని అనిపిస్తుంది. అక్రమంగా కేసులు పెడుతున్నారు. రైట్, మిమ్మల్ని కూడా బాధ పెట్టిండు అక్రమ కేసులతో. ప్రశ్నించిన ప్రతి ఒక్కడి మీద కేసులు. వాడు ఎక్కడున్నా అన్నం తింటుంటే అన్నం గిన్నెను కూడా దాన్ని కేసులు పెట్టి తీసుకుపోతున్నారు, జైల్లో పడేస్తున్నారు. జైల్లో ఉన్న వ్యక్తిని బయటికి రాకుండా ఇంకో 10 అక్రమ కేసులు పెడుతున్నారు. ఆ కేసులన్నీ కూడా ఆదిలాబాద్ అడవులలో ఉండే పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు, మీకు అంత హరాస్మెంట్ కావాలని. సో రాహుల్ గాంధీ చెప్పిన రాజ్యాంగం ఇచ్చిన హక్కుల గురించి కానీ, రాహుల్ గాంధీ ఇస్తున్న స్టేట్మెంట్ ఆపోజిషన్ ఎలిమినేషన్ ప్రోగ్రాంలో భాగంగానే సిబిఐ, ఈడీ, ఐటీ లాంటి సంస్థలను నరేంద్ర మోడీ వాడుతున్నాడని రాహుల్ గాంధీ అంటున్నాడు. ఇటువైపు ఆయన ఏ పార్టీలో ఉన్నాడో ఆ పార్టీలకి అధినేతగా ఉండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ చేస్తూ ఉన్నాడు. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, రేవంత్ రెడ్డి లేకపోతే రాహుల్ గాంధీకి డబ్బులు రావు. మీరు డైరెక్ట్గా అంటున్నారు, క్లియర్ కదా. మరి లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? కాంగ్రెస్ పార్టీకి ఉన్నదే మూడు కర్ణాటక ఉంది, కర్ణాటకలో బలమైన నాయకులు ఉన్నారు, అక్కడ నుంచి రాదా వాళ్ళ? దానికన్నా బలమైంది తెలంగాణ కర్ణాటకతో పోటీ పడుతుంది కదా శంకర్ గారు. కర్ణాటక, తెలంగాణ ఈజ్ గోయింగ్ టు బే సిలికాన్ వ్యాలీ ఆఫ్ సౌత్ ఇండియా. కర్ణాటక దాటిపోయే పరిస్థితి తెలంగాణకి ఇవ్వాలి. తెలంగాణలో రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా ఈజ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ డిస్ట్రిక్ట్ ఇన్ ద కంట్రీ. నాట్ గుడ్గావ్, నాట్ నోయిడా, నాట్ బాంబే, ఇట్ ఈస్ హైదరాబాద్. కేసీఆర్ ఆ విధంగా తయారు చేశాడు, కేటీఆర్ ఆ విధంగా తయారు చేశాడు. సో టుడే రేపు రాబోయే భవిష్యత్తు భారతంలో హైదరాబాద్ అనేది కీలక భూమిక వహించబోతున్నది. ఒక అమెరికాకు శాన్ ఫ్రాన్సిస్కో, బే ఏరియా, డాలస్ ఎలాంటివో ఇండియాకు హైదరాబాద్ ఆ విధంగా మారబోతున్నది. దీంట్లో మధ్యలో బీఆర్ఎస్ ఏంది పానకంలో పొడకలాగా, బీఆర్ఎస్ను ఖతం చేస్తే అయిపోతుంది కదా అనే భావనతోనే రాహుల్ గాంధీ ఏమో ఆపోజిషన్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? ఈ సిబిఐకి అప్పగిస్తా అంటాడు. ఏమనంటే బడే బాయ్ అంటాడు. నేను సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభలో మన నరేంద్ర మోడీ పేరు చెప్పడానికి ఎందుకు అంత భయం? పేరు చెప్పకుండా మాట్లాడు, పేరు చెప్పకుండా బడే లోగ్ హమారే ఊపర్, పెద్ద పెద్దోళ్ళు మన మీద, సిబిఐ, ఈడీలు తదితర సంస్థలు మన మీద ప్రయోగిస్తారు, ఎలక్షన్ కమిషన్ కూడా ప్రయోగిస్తారు. మనమేం భయపడాల్సిన అవసరం లేదు. మనం రాత్రి చేసింది ఏంటి? అందరు నిద్రపోయినప్పుడు 12 గంటలకు 2 గంటలకు చేసింది ఏంటి? అర్ధరాత్రి ప్రజాస్వామ్యాన్ని కూని చేసినావు. అర్ధరాత్రి హత్య ఇది, ప్రజాస్వామ్య హత్య. ఆపోజిషన్ గొంతు నొక్కేసి ప్రజలందరూ నిద్రపోతున్నప్పుడు తెలంగాణ సాధించిన ఒక మహానాయకుడిని మీద బురద జల్లుతూ ఆయన ఇట్లను చేసి నువ్వు ఇబ్బంది పెట్టాలి, జైలుకు పంపించాలన్న బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలన్న కుట్రతోనే కదా నువ్వు ఇదంతా చేసింది. రైట్ సార్, మీరు 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 చాలా విషయాలు చెప్పారు సిబిఐ గురించి. అయితే ఇదే సిబిఐని ఇప్పుడు అప్పచెప్పడం అంటే ఎలా ఉండబోతా ఉంది? ఇప్పుడు బీజేపీ స్టాండ్ ఎట్లా ఉండబోతుంది? బీజేపీ ఇప్పుడు మీకు కాంగ్రెస్ ఎంతనో మీ పార్టీకి బీజేపీ కూడా అంతే, ఇంకంతకంటే ఎక్కువనే. మీరు ఎక్కువనే ఫైట్ చేసిరు కూడా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారం దిగిపోయే ముందు తుపాకీ అంతా బీజేపీనే పెట్టారు, కొంత గ్యాప్ పెట్టారు కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు బీజేపీని ఎట్లా ఎదుర్కోబోతా ఉన్నారు? ఇప్పటిదాకా కాళేశ్వరం విషయంలో బీజేపీ పార్ట్ టైం లెక్కనే పనిచేసింది, ఇప్పుడు ఫుల్ టైం లెక్క పనిచేయాల్సి వస్తుంది. తుపాకీ తీసుకుపోయి బీజేపీ చేతిలో పెట్టిండు కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడు బీజేపీ చేతికి ఇచ్చేసిండు తాళాలండి, తెలంగాణ తాళాలు క్లియర్ గా. సో దీన్ని బట్టి క్లియర్ గా అర్థమవుతుంది. తెలంగాణ తాళాలు కాదు, కేసు ఇచ్చిండు అంతే. కేసు ఇచ్చిండు, కానీ ఆ కేసు ద్వారా మొత్తం తెలంగాణ ఎట్లా దోపిడీ చేయాలనేది మొత్తం కూడా ఒక మంచి అద్భుతమైన డిజైన్ చేసి, ప్లాన్ డిజైన్ చేసి, కేసుకు తాళాలకు ఏం సంబంధం అంటే మరి కేసు పెట్టే కదా. కేసు పెట్టి బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించకుండా అణిచివేసి కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు కలిసి నాటకం ఆడతారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎస్ఎల్బీసీలో ప్రమాదం అయింది. అవును, 8 మంది చనిపోయారు. ఎందుకు బీజేపీ మాట్లాడలేదు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అవుతాడు, అక్కడ కూడా రావాలిగా. పాయింట్ నెంబర్ 1. సుంకిశాల్లో ప్రమాదం అయింది, గోడ కూలిపోయింది. ఎందుకు అక్కడ మాట్లాడలేదు? పెద్దవాగు ప్రాజెక్టులో కొట్టుకొని పోయింది ఒక ప్రాజెక్టు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే.
కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏమీ అనుమతి లేకుండానే 4,000 కోట్లకు టెండర్ పోయింది. 1500 నుంచి 4,000 కోట్లకు పోయినట్టుంది. 4,000 కోట్లకు పోయింది. ఎక్సెసేషన్. అవును, దాని గురించి మాట్లాడలేదు. సో అమృత్ టెండర్స్లో కేటీఆర్ గారు ఢిల్లీకి పోయి శోధా కన్స్ట్రక్షన్ అనే కంపెనీకి 10 కోట్లు కూడా టర్న్ ఓవర్ లేదు, మీరు 1000 కోట్ల ప్రాజెక్ట్ ఇచ్చిండ్రు అని చెప్పి కంప్లైంట్ చేసినా ఏం మాట్లాడలేదు. నిన్న ఈడీకి పోయి ఇంకొక కేసు సివిల్ సప్లైస్లో 11,000 కోట్ల కుంభకోణం అయింది, 1,100 కోట్ల కుంభకోణం అయింది, దాని మీద ఎందుకు మాట్లాడరు అని చెప్పి అంటే దాని మీద కూడా సిబిఐ ఈడీ ఏం మాట్లాడలేదు. అంటే నేను అనేది ఏంటంటే ఇవన్నీ కూడా మేము చేస్తాం, తెలంగాణను ఇంకా దోచుకునేది చాలా ఉన్నది, మీరు ఒక్కరే అడ్డంపడుతున్నారు, అందుకని మిమ్మల్ని సైలెన్స్ చేస్తేనే ఇవన్నీ అవుతాయి అని బీజేపీ బలంగా నమ్ముతుంది. రేవంత్ రెడ్డి వాళ్ళ జేబులో మనిషి అయిపోయింది. ఇప్పుడు బడే బాయ్ చోటే బాయ్ బంధం ఆయనే చెప్పింది నేను అసెంబ్లీ సాక్షిగా. నేను పోయినా 40 సార్లు పోయినా, 50 సార్లు పోయినా, నేను నరేంద్ర మోడీతో మాట్లాడిన, దేశానికి ప్రధానమంత్రి, నా బడే బాయ్ చేస్తే తప్పే ఉన్నది అన్నాడు. ఇదే బడే బాయ్ చోటే బాయ్ అంటే అమృత్ టెండర్స్ శోధా కన్స్ట్రక్షన్కే వస్తాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కంటే రేవంత్ రెడ్డి గారి కంటే ఒక పగ ఉన్నది కేసీఆర్ గారి మీద. అంటే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు దొరకడము, రేవంత్ రెడ్డి గారు గురువైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అందులో ఉండడము, ఆయనకు రేవంత్ రెడ్డి గారికి కంబైనింగ్గా ఒక టార్గెట్ ఉన్నది, రాజకీయంగా కేసీఆర్ని క్లోజ్ చేయాలనేటువంటి టార్గెట్ ఉన్నదనే దాంట్లో ప్రజలు కూడా విశ్వసిస్తారు. కానీ మోడీతోని కేసీఆర్కు ఉన్నటువంటి రాజకీయ వైరుధ్యం ఏంటి? ఎందుకు మోడీ అంత పగబట్టాల్సి వస్తుంది తెలంగాణ రాష్ట్రం మీద కావచ్చు, పర్టికులర్గా కేసీఆర్ మీద కావచ్చు? మోడీకి ఏమున్నదండి, మోడీకి సంపద అంతా కూడా గుజరాత్కు తీసుకొని పోవాలి, ఇక్కడున్న సంపద అంతా కూడా అదానిమయము అంబానీమయము చేయాలి. సో అదేవిధంగా మోడీని ఈరోజు మోడీకి సపోర్ట్ చేస్తున్నది ప్రభుత్వంలో ఎన్డీఏలో ఉండి భాగస్వామిగా ఉన్న వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుకు తెలంగాణ మీద ప్రేమ ఎందుకు ఉంటుంది? ఉండదు. చంద్రబాబు నాయుడుకు తన ఏజెంటు, తన కీలుబొమ్మ, ఒక పప్పెట్ తోలుబొమ్మనో కీలుబొమ్మనో ఇక్కడ ఉంటే నేను ఆడించినట్టు ఆడాలి, తెలంగాణ ఎప్పుడు నా చెప్పు చేతల్లో ఉండాలనుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు. మీరు అన్నట్టు కరెక్ట్గా మోడీ అయినా ఇటు చంద్రబాబు అయినా ఎవరైనా సరే, మీరేమన్నారు గుజరాత్ వాళ్ళు ఈ సంపద దోసుకపోవాలో లేకపోతే ఇంకేది, ఇక్కడ బీజేపీ గెలిచినా ఎవరు గెలిచినా తెలంగాణ ప్రజాప్రతినిధులు తెలంగాణ వాళ్ళే అవుతారు కదా, ముఖ్యమంత్రులు గాను ఎమ్మెల్యేలు గాను, వాళ్ళెలా దోసుకపోవడానికి? చాలా మంచి ప్రశ్న. తెలంగాణ వాళ్ళే 8 మంది ఎంపీలు బీజేపీలు ఉన్నారు, 8 మంది ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఏం చేస్తున్నారు? తెలంగాణకి ఎన్ని ప్రాజెక్టులు వచ్చినాయి? మనకచర్లకు ఆయన 80,000 కోట్లు తీసుకుపోయాడు చంద్రబాబు నాయుడు. తెలంగాణకు ఏమైనా ప్రాజెక్టులు వచ్చినాయా? ఏం తీసుకొచ్చింది? అంటే వాళ్ళు తెలంగాణ వాళ్ళు కదా? తెలంగాణ వాళ్ళైతే మరి మాట్లాడాలి కదా. తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ మీద తెలంగాణలో జరుగుతున్న దోపిడీ గురించి ఎందుకు మాట్లాడలేదు? తెలంగాణ మీద తెలంగాణలో వస్తున్న వనరులు, ఈ కాళేశ్వరం రిపేర్ చేయమని ఎందుకు మాట్లాడలేదు? మా కాళేశ్వరం రిపేర్కు మాకు ఒక 250 కోట్లు అయితే ఎందుకు అడుగుతలేరు? ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అట్లా చాలా స్కీమ్స్, గవర్నమెంట్ స్కీమ్స్ తీసుకురావచ్చు తెలంగాణకు, ఎందుకు తీసుకురావట్లేదు? ఇలా రేవంత్ రెడ్డి ఓటుకు నోటు స్కాము, మరి ఇదే ఇప్పుడు ఉంది కదా, ఆ ఓటు నోటు స్కామ్ సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయొచ్చు కదా. 2016లోనో 17లోనో అయింది కేసు. 16లో అయింది. 16లో అయినప్పుడు మరి ఎందుకు ఇప్పటి వరకు కూడా ఆయన జైలు కూడా ఆయన మీద అది ట్రయల్ కూడా రావట్లేదు? అది సిబిఐ తీసుకోవచ్చు సుమోటో, క్లియర్ కేసు. పట్టపగలే కెమెరాలకు చిక్కిన వ్యక్తి ముఖ్యమంత్రి. 83 కేసులు ఉన్నాయి ఈ దేశంలో. 83 కేసులున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొన్న ఒక రిపోర్ట్ కూడా వచ్చింది. అత్యంత ధనిక సీఎం ఏమో చంద్రబాబు నాయుడు, అత్యంత ఎక్కువ కేసులు ఉన్నాడేమో రేవంత్ రెడ్డి, గురువు అండ్ శిష్య. సో మరి ఎందుకు అది సుమోటో తీసుకొని ఫటాఫట్ సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ వేసి ఎస్ వి వాంట్ టు టేక్ ఓవర్ దిస్ కేసు, ప్రజాప్రతినిధుల కరప్షన్ అవినీతి నిరోధక చట్టం అని చెప్పి చేయొచ్చు కదా. అంటే మీరు చెప్పిన దాని ప్రకారము కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎవరు గెలిచినా తెలంగాణకు లాభం జరగదు, కేవలం బీఆర్ఎస్ వాళ్ళే తెలంగాణ. 100% కాంగ్రెస్ 55 సంవత్సరాలు తెలంగాణ రూల్ చేసింది. ఏం లాభం జరిగింది? తెలంగాణ వాదం వచ్చిన ప్రతిసారి కూడా తెలంగాణ వాదాన్ని చంపేసింది కాంగ్రెస్. కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు, ఇంపాసిబుల్, రైట్? బీజేపీ రేపు వచ్చి కూడా చేసేది ఇదే. బీజేపీ అధికారంలో ఉన్నందువల్ల ఏ రాష్ట్రంలో ఏ ప్రజలకు న్యాయం అయింది? బీజేపీ వచ్చే 100 సంపద అంతా కూడా గుజరాత్ నుంచి కాబూలీ వాలాలు వస్తారు, వాళ్ళు వచ్చి ఆ సంపద అంతా కూడా దోచుకొని పోతారు. ఇక్కడ ఉన్న న్యాచురల్ సంపద అంతా కూడా దోచుకొని పోతారు. ఇప్పుడుండే గోదావరి జలాల మీద కంట్రోల్ వాళ్ళకే ఉంటుంది, కృష్ణా జలాల మీద కంట్రోల్ వాళ్ళకే ఉంటుంది. మరి ముఖ్యంగా హైదరాబాదు రంగారెడ్డి జిల్లాల మీద అంతా కూడా, హైదరాబాదు రంగారెడ్డి, సంగారెడ్డి, రాచకొండ, ఇవన్నీ చౌటుప్పల్ యూటుప్పల్ అంతా కూడా నువ్వు చెప్పే రీజనల్ రింగ్ రోడ్డు, ఆ రింగ్ రోడ్డు మొత్తం భూములంతా కూడా వాళ్ళే తీసుకుంటారు. మనం కేవలం కూలీలుగా మారుతాం, అడ్డా కూలీలుగా మారుతాం. ఇది వాస్తవం, నిజంగా చెప్తాను, ఇది వాస్తవం. జరగబోయేది ఇదే.
వాళ్ళకు ఇదంతా ప్రశ్నించే ఒక్కడే ఒక వ్యక్తి కేసీఆర్, ఒక్కడే ఒక పార్టీ బీఆర్ఎస్. దాని ప్రస్థానం అలాంటిది. అంటే నేనేదో ఆధారం లేకుండా చెప్పడం లేదు. ఒక పార్టీ ప్రస్థానాన్ని చూడండి, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందో చూడండి. ఒక వ్యక్తిని టెస్ట్ చేయాలంటే అతని గతం గురించి ఆలోచించాలి, అతను వర్తమానంలో చేస్తున్న విషయాల గురించి బేరీజ్ వేయాలి, ఆ డేటా చూసి మాట్లాడాలి. ఇక్కడ ఒకటి సార్, అంటే ఇప్పుడు ఒక ఆరోపణ చేసి దాన్ని నిజం చేసేటువంటి విధంగా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా కనపడతామని చూస్తూ ఉంటే, బీఆర్ఎస్ పార్టీ మీద ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ అంటామా రూమర్ అంటామా అది పక్కన పెడితే, అది ఆలోచిస్తే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతూ ఉంది. సో విలీనానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగానే ఇప్పుడు కేసీఆర్కి కానీ హరీష్ రావు గారికి కానీ ఇప్పుడు రకరకాల కేసులతోటి కేటీఆర్ గారికి కానీ వీళ్ళందరికీ ఉచ్చు బిగిల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు సిబిఐకి ఈ కేసు పోయింది, రేపో మాపో మిగతా కేసులు అవన్నిట్లలో కూడా ఈడీ అవి రకరకాల కేంద్ర దర్యాప్తు సంస్థలు వచ్చేసి ఇబ్బంది పెట్టేసి బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేదాకా ఇలాంటి కార్యక్రమాలు చేస్తారా? మీరు విలీనం చేసే అవకాశం ఏమైనా ఉందా? ఇంపాసిబుల్. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే ఆలోచననే అది, అంటే అదంతా కూడా అభూత కల్పన అని నేను అనుకుంటున్నాను. అదే ఇంపాసిబుల్. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రయోజనాల చుట్టే తిరిగే పార్టీ, తెలంగాణ తన ఆత్మగా తిరిగే పార్టీ బీఆర్ఎస్. మీరు చెప్పిన బీజేపీ కాంగ్రెస్లు తెలంగాణను దోపిడీకి ఒక క్షేత్రంగా మార్చుకునే పార్టీలు. వాళ్లకు వీళ్ళకు సైద్ధాంతికంగా భౌతికంగా మానసికంగా అసలు నక్కకు నాగలోకి అనుకున్నాను. అది మీరు అన్నారు కదా ఇంతకుముందు, ఎందుకంటే కేసీఆర్ని రాజకీయంగా మట్టు పెడితేనే మనం తెలంగాణ మీద గ్రిప్పు సాధించగలుగుతాము అన్నప్పుడు, సో ఈ కేసులు ఇవన్నీ అడ్డం పెట్టుకొని వాళ్ళకు ఇప్పుడు బీజేపీలో మీరు విలీనం చేస్తారా, ఈ కేసులలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్నటువంటి అవకాశం కూడా ఉంటుంది కదా? కేసీఆర్ నాకు తెలిసినంత వరకు ఎప్పుడు కూడా ఈ ఆలోచన కూడా దరిదాపులకు రాని, వీళ్ళు ఎన్ని కేసులు పెట్టినా కూడా కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయరు. ఇంపాసిబుల్. ఎందుకంటే మీకు ఇంకోటి చెప్తాను నేను, వైల్డ్ పాసిబిలిటీ, వైల్డ్ కాదు డైరెక్ట్ పాసిబిలిటీ, రేవంత్ రెడ్డి బీజేపీలో కలవచ్చు. వై నాట్? ఇప్పుడు ఆయన క్లియర్గా చెప్తానే ఉన్నాడు కదా, నరేంద్ర మోడీ పేరు చెప్పకుండానే బడే బాయ్ చోటే బాయ్ అనుకుంటానే సిబిఐ ఈడీ ఐటీ డిఆర్ఐ వీటన్నిటి కూడా వాడుతున్నాడని చెప్తూనే మళ్ళీ సిబిఐ కేసు అవన్నీ కూడా పెడుతున్నాడు. అంటే ఇదొక స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తున్నది. అంటే బండి సంజయ్ కిషన్ రెడ్డిలేమో రేవంత్ రెడ్డి ప్రొటెక్షన్ ఫోర్స్ అయినరు, రేవంత్ రెడ్డి ఏమో బండి సంజయ్ ప్రొటెక్షన్ ఫోర్స్ అయ్యిండు, బిఎస్ఎఫ్ ఆర్పిఎఫ్ గా మారినరు. సో ఇది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. లేకపోతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆగమేఘాల మీద రావడం. రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, మా అధ్యక్ష మేము వీళ్ళంతా పెద్ద అప్పులు చేసిండ్రు, 14% ఇంట్రెస్ట్ ఉంటే నేను 8% పట్టుకొచ్చినా అన్నాడు. మరి ఎందుకు మిగతా రాష్ట్రాలకు ఆ రీస్ట్రక్చరింగ్ చేస్తున్నారు? కేరళకి చేస్తున్నారా? అంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళు కదా, మరి కేరళకి చేస్తున్నారా, వీడని చేస్తున్నారా? మరి రేవంత్ రెడ్డికి ఒక్కరికి అంత వల్లమాలిన ప్రేమ ఎందుకు రేవంత్ రెడ్డి మీద? తెలంగాణ మీద ప్రేమతో చేసిరు. తెలంగాణ మీద ప్రేమ అయితే కాళేశ్వరం రిపేర్ చేయాలి కదా. తెలంగాణ మీద ప్రేమ అయితే చాలా చేయొచ్చు. కంచా గచ్చిబౌలి రేవంత్ రెడ్డి 10,000 కోట్ల రూపాయల కంచా గచ్చిబౌలిని తాకట్టు పెడుతున్నప్పుడు దానికి ఎందుకు అడ్డం పడలేదు? రేవంత్ రెడ్డి మీద ప్రేమ వీళ్ళకు, తెలంగాణ మీద ప్రేమ కాదు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి మీద ప్రేమ, రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న వ్యక్తుల మీద ప్రేమ, ఆ భూముల మీద ప్రేమ. రేపు రేవంత్ రెడ్డిని బీజేపీలో గుంజుకుంటారు అంతే తప్ప బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీకి. బీఆర్ఎస్ పార్టీ లౌకిక వాదం బలంగా ఉన్న పార్టీ, లౌకికవాద పునాదుల మీద, తెలంగాణ వాద పునాదుల మీద, తెలంగాణలో ఉండే అన్ని వర్గాలు బలంగా అభివృద్ధి కావాలన్న పునాదుల మీద ఏర్పాటు చేయడం, అణచివేతకు వ్యతిరేకంగా, ఆంధ్ర పెట్టుబడిదారుల అణచివేతకు వ్యతిరేకంగా తిరుగుబాటు బావుట ఎగరేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా రేవంత్ రెడ్డి అవకాశవాది, అవకాశం వచ్చింది కాబట్టి తెలంగాణలో ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయనకు తెలంగాణ మీద ప్రేమ ఉంటే, నేను ఇంతకుముందు చాలా ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, తెలంగాణ మీద ప్రేమ ఉంటే చాలా చేయొచ్చు. ఆయన రీస్ట్రక్చరింగ్ ఇవన్నీ కూడా తన ప్రాపకం పెంచుకోవడం కోసం, తన అధికారం పెంచుకోవడం కోసం ఇవన్నీ చేస్తున్నాడు అంతే తప్ప ఇంకోటి కాదు. ఆయన చెప్తాను మీకు, ఆయన రాగానే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎందుకు తీసుకున్నాడు? మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎందుకు తీసుకున్నాడు? ఆయన సంక్షేమం తీసుకోవచ్చుగా, సంక్షేమం తీసుకోవచ్చు. శాఖల గురించి పెద్దగా ఉంది సార్, హోం శాఖ ఆయన దగ్గర ఉంది, ఎగ్జాక్ట్లీ హోం శాఖ ఇవన్నీ అవన్నీ వదిలేసి నాకు సంక్షేమం ఇవ్వండి, నాకు వ్యవసాయం ఇవ్వండి అని తీసుకోవచ్చుగా. పోనీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నాడు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న ఏం చేసిండు? మున్సిపాలిటీలకు, పట్టణ మున్సిపాలిటీలకు ఏం చేసిండు, నగర పంచాయతీలకు ఏం చేసిండు, లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్లకు ఏం చేసిండు? జీరో. ఎన్ని పైసలు తీసుకొచ్చిండు? సో విద్యా పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. దాని గురించి సబ్జెక్ట్ వేరే కాబట్టి ఫైనల్గా ఒక మాట చెప్పండి సార్. అంటే ఇప్పుడు
మీ పార్టీ చాలా చాలా ఏమంటారు, ఇది ఒక చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. మీరు అధికారం కోల్పోయిన తర్వాత 39 స్థానాలకే మీ పార్టీ పరిమితమైన తర్వాత ఎంపీ ఎలక్షన్లో ఒక బలమైనటువంటి దెబ్బ తగిలింది మీకు. అంటే మీ స్థానంలో స్వయంగా మీరు కూడా పోటీ చేసిరు, మీరు కూడా ఓడిపోయారు. ఇప్పుడు ఆ ఓడిపోయిన తర్వాత రకరకాల కేసులు మీ నాయకుల మీద, మీ పార్టీలో ఎవరెవరైతే గట్టిగా మాట్లాడుతూ ఉన్నారో, అధికారం పోయిన తర్వాత ప్రజల పక్షాన కొట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరి గొంతు నొక్కడం అని మీరు అంటూ ఉన్నారు. కానీ వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి మేము కేసులు పెడతా ఉన్నాం అని చెప్పేసి అధికార పార్టీ చెప్తా ఉన్నది. ఇలా రకరకాల కేసులు ఇవన్నీ కూడా అవుతూ ఉన్నది. రానున్న కాలంలో రేపు లోక్సభ మన లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు ఒకవైపు సిబిఐ కేసు ముంచుకొస్తూ ఉంది, మరొక వైపు రకరకాల ఇదైతే ఉన్నది. ఈ మొత్తం హడిల్స్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎట్లా బయటపడుతుంది? మీ కార్యకర్తలకు నెక్స్ట్ మీ మున్నం భరోసా మళ్ళీ వస్తా ఉన్నటువంటి ధైర్యాన్ని మీరు ఏ రకంగా ఇస్తున్నారు? మేము ప్రజల మధ్య నీళ్ళలో ఉన్న చేపల పార్టీ అనేది, ఏ పార్టీ అయినా కూడా నీళ్ళలో ఉండే చేపలాగా ఉన్నప్పుడే పార్టీ అనేది మనుగడ సాగిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ ప్రస్థానం కానీ ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ కానీ మేము నిరంతరం ప్రజల మధ్యలో ఉంటున్నాం. శంకర్ గారు, ఈ క్లిష్టమైన పరిస్థితి మీరు అనుకుంటున్నారు, మేమైతే అనుకోవడం లేదు. ఇదొక ఫేజ్, ఇదొక దశ. పార్టీ పరిణామ క్రమంలో ఇదొక దశ. ఎత్తులుంటాయి, పల్లాలు ఉంటాయి. కొంతమంది జంపు జిల్లాలు ఉంటారు, కొంతమంది వెన్నుపోటుదారులు ఉంటారు, కొంతమంది తమ అవసరాల కోసం పార్టీని అంతా బాగా వాడుకొని అధికారం ఉన్నప్పుడు అధికారం పోయిన వెంటనే అధికారం ఉండే పార్టీ వైపు పోవడం, లేకపోతే అధికారం వస్తుందన్న ఆలోచనతోని ఇంకో పార్టీకి పోవడం, అలాంటి వాళ్ళు చేస్తున్నారు. ఇదంతా కామన్, యుద్ధ రంగంలో ఇవన్నీ కామన్. పార్టీకి స్పష్టత ఉంది, ఎవరి కోసం బతకాలి, ఎవరి కోసం పనిచేయాలి, ఎవరి కోసం ప్రజాస్వామ్యంలో రాజకీయాలు చేయాలనే విషయంలో బీఆర్ఎస్ పార్టీ అధినేతకు కానీ, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, బీఆర్ఎస్ పార్టీలో ఉండే లక్షలాది మంది క్యాడర్కి ఆ స్పష్టత ఉంది. ఎవరి కోసం వై ఎవరి కోసం ఉండాలన్నప్పుడు మేము తెలంగాణ ప్రజల కోసం ఉండాలి. అందుకొరకు ఈరోజు యూరియా పోరాటమైనా, విద్యార్థుల కోసం పోరాటమైనా, నిరుద్యోగుల కోసం పోరాటమైనా, మహిళల కోసం పోరాటమైనా, గిరిజనుల కోసం పోరాటమైనా, భూమి కోసం పోరాటమైనా, రైతు బంధు కోసం పోరాటమైనా, ఇన్ని పోరాటాలు చేస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీజేపీ చేస్తుందా పోరాటం? మీరు చెప్పండి. బీజేపీ నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తుందా? చేయట్లేదు. బీజేపీ యూరియా కోసం పోరాటం చేస్తుందా? చేయట్లేదు. బీజేపీ విద్యార్థుల ఆత్మహత్యలు చేస్తుంటే పోరాటం చేస్తుందా? చేయట్లేదు. బీజేపీ ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏమంటారు, ఈ సంపదను దోచుకొని వాళ్ళ బంధువులకే ముఖ్యమంత్రి మరి కాంట్రాక్ట్లను ఇస్తుంటే మాట్లాడుతుందా బీజేపీ? మాట్లాడడం లేదు. అంటే నేనేమంటున్నానంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రయోజనాలు గుండెలు పెట్టుకున్న ఏకైక పార్టీ. అందుకొరకు మాకు తెలంగాణ ప్రయోజనమే నమ్మకం. మేము కోర్టులను, న్యాయ వ్యవస్థ నమ్ముకున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా న్యాయ వ్యవస్థ కన్నా ముఖ్యంగా తెలంగాణ ప్రజలు నమ్ముకున్నాం. వాళ్ళే మమ్మల్ని ముందే తీసుకుపోతారు. ప్రజలే చరిత్ర నిర్మాతలు, ప్రజలే మా దిక్సూచి, ప్రజలే మా మార్గదర్శులు. వాళ్ళే మమ్మల్ని ముందరికి నడిపిస్తారు. వాళ్ళ కోసం ఈ పార్టీ మనగడలో ఉంటుంది. వాళ్ళ కోసం రాజకీయం చేస్తాం కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏం చెప్తా ఉన్నారు ఫైనల్గా అంటే, ఈ సిబిఐలు కానీ, లేకపోతే ఇటు రేవంత్ రెడ్డి కానీ, ఇటు బీజేపీ కానీ, ఎవరు ఎన్ని కలిసి వచ్చినా మా ప్రయాణం, మా కొట్లాట, మేము బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ ప్రజల కోసమే ఉంటుంది మా పోరాటం అంతా కూడా. ఇక్కడ పార్టీలలో విలీనం చేయడం కోసమే ఈ కార్యక్రమాలు, లేకపోతే రకరకాల కక్షాదింపులు, ఇవన్నీ కూడా మాకు కొత్త ఏం కాదు. మా పార్టీలో మేము అన్నీ ఎదుర్కొంటూనే వస్తున్నాం. రేపు భవిష్యత్తులో తెలంగాణ సమాజం ముందు నిలబడతాం, గెలుస్తాం అనేటువంటి ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.